వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహర్షులు అనే అంశం గురించి మనం చెప్పుకుంటూ వేదం ఆధారంగా ఋషి శబ్దానికి కూడా నిర్వచనం చెప్పుకున్నాం. అందులో ఆ ఋషుల్లో గొప్పవారైన కొంతమంది మనం చెప్పుకుంటున్నాం. ఋషులందరూ గొప్పవారే కానీ కొందరిని మనం ఎంచుకుంటున్నాం మహర్షులు అనే నామంతో. అందులో ప్రధానంగా వ్యాసమహర్షితో మొదలుపెట్టుకుని వశిష్ఠుల వారి యొక్క చరిత్రను కూడా చెప్పుకున్నాం. విశ్వామిత్రుల చరిత్ర చాలా వరకు జరుగుతున్నది. వశిష్ఠుని గురించి చెప్తున్నప్పుడు కూడా విశ్వామిత్రుని చెప్పుకున్నాం మనం. మళ్ళీ విశ్వామిత్రుని చెప్తున్నప్పుడు వశిష్ఠుని ప్రస్తావన వస్తుంది. అంటే ఒకరితో ఒకరికి ఉన్నటువంటి అనుబంధం అది. వశిష్ఠుని ఒక విధంగా చూసి ఆశ్చర్యపోయి తాను అంతటి వాడు కావాలనుకున్నాడు విశ్వామిత్రుల వారు. దానికై ఆయన తపో మార్గమే ముఖ్యమని తెలుసుకున్నాడు. ఎందుకంటే ప్రతాపంతో తపస్సుతో సంపాదించిన అస్త్రములతో ఆయన వశిష్ఠుని నిగ్రహించలేకపోయాడు. అందుకు తపో మార్గంతో తాను బ్రహ్మర్షిని కావాలి, అంతవాణ్ణి కావాలి అనుకున్నాడు. కానీ మొదట్లోనూ కొన్ని అవరోధాలు వచ్చాయి. మొదటి మేనక దగ్గర కామానికి లొంగిపోయి తపస్సంతా పోగొట్టుకున్నాడు. మళ్ళీ తపస్సుని చేశాడు. నిరుత్సాహపడకుండా మళ్ళీ వెళ్ళడం, చేసిన తప్పు చేయకుండా ఉండడం, ఈ రెండు విశ్వామిత్రుడి నుంచి గమనించవలసింది. సాధారణంగా ఎవరైనా విజయం పొందాలనుకున్నప్పుడు మనం ప్రాచీనుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి అంటే వీరి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో వైఫల్యం పొందడం కాదు, వైఫల్యం పొందినప్పుడు తిరిగి ఎలా ముందుకు వెళ్ళడం అనేది దగ్గర నేర్చుకోవాలి. పైగా చేసిన తప్పు మళ్ళీ చేయలేదు ఆయన. అంటే మొదట కామం దగ్గర ఓడిపోయాడు, తర్వాత నిగ్రహించుకున్నాడు. రంభ వచ్చినది, అప్సరస్సుల్లో ఆమె స్థానమే విశేషం. అప్పుడు క్రోధంతో ఆమెను శపించాడు. అయితే సాధారణంగా శాపానికి గురైన వాళ్ళని శాపదగ్ధులు అంటారు. అంటే వాళ్ళందరూ భస్మైపోయిన అర్థం కాదు ఇక్కడ. శాపదగ్ధులు అంటే అర్థం శాపానికి గురయ్యారు, శాపం చేత ఉన్న స్థితి కోల్పోయారని అర్థం ఇక్కడ. అయితే పురాణాల్లో ఒక చోట ఆమెను రాయిపోమని శపించాడు ఉన్నది, మరొక చోట తీగగా మారిపోమని శపించాడని. ఏదేమైనప్పటికి కూడా ఆ శాపం ఎక్కువ కాలం ఎందుకు ఉండదంటే
పంపిన ఇంద్రుడి బాధ్యత వహిస్తాడు. అందుకే మళ్ళీ తిరిగి స్థితికి తీసుకొస్తాడు. కానీ ఈయన తపస్సు ఖర్చు అయిపోయింది క్రోధం చేత. అందుకే ఏమైనా మహిమ కనబడింది అంటే తపస్సు ఖర్చు అయిపోతుందని తెలుసుకోవాలి. అయితే వీరి సంకల్పం లేకుండా మహిమలు కన్నప్పుడు దానికి ఏం దోషం రాదు, అది వేరే విషయం. కానీ ఆ క్రోధం చేత తపస్సు పోయిందని మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. అక్కడ మళ్ళీ మాత్సర్యం అడ్డొచ్చింది. ఆ మాత్సర్యంలో తాను వశిష్ఠుని ముందు అంతవాణ్ణి కావాలనుకున్నది క్రమంగా అసూయగా మారిపోయింది. ఒక గొప్పవాడుగా నేను కావాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిపై క్రమంగా అంతవాణ్ణి కాలేకపోయిన బాధ కాస్త అసూయగా మారుతుందండి. మనోవికారం ఎన్ని రూపాయలు తీసుకుంటుందో తెలియదు. ఆ అసూయతో ఆయన బాధ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ పుత్రుని సంహరింపజేశాడు తన యొక్క శక్తితోనే. తర్వాత త్రిశంకు వృత్తాంతం కూడా మనం చెప్పుకున్నాం. త్రిశంకు వృత్తాంతం విని ఆయన సృష్టికి ప్రతిష్ఠ చేయగలను గొప్పవాడు అని అనుకుంటాం. అలాంటి సృష్టి ఎందరో మహర్షులు చేయగలరు. విశ్వామిత్రులు ఒక్కరే కాదు, విశ్వామిత్రులకు అంత శక్తి ఉంది. కానీ ఆ శక్తి వశిష్ఠులకు లేదా? మరి ఎందుకు చేయలేదు? బ్రహ్మ సృష్టిని అనుసరిస్తూ వెళ్ళారే తప్ప వీరు మరొక సృష్టిని ఎందుకు చేయలేదు అంటే అది నారాయణ ఆజ్ఞ అనుసరించి జరుగుతున్న ప్రకృతి నియమం, దాన్ని అతిక్రమించరాదు. అందుకే తపశ్శక్తి ఉన్న వాళ్ళు ప్రకృతి నియమాలకు అతీతంగా ప్రవర్తించరు, ఇది తెలుసుకోవాలి. అందుకే తపస్సుకి మహిమలు మాయలు ఇవన్నీ కూడాను ప్రమాణములు కావు. ఒకవేళ అవి ప్రకటించినా తపస్సు క్షీణిస్తుంది, అది తెలుసుకోవాల్సింది. అందుకే త్రిశంకు వృత్తాంతం దగ్గర కూడాను కేవలం మాత్సర్యమే కారణమైంది. వశిష్ఠుడు చెయ్యను అన్నది నేను చేస్తానన్నాడు. వశిష్ఠుడు ఎందుకు చేయనన్నాడు అని ఏ శాస్త్రములు ప్రమాణంగా తీసుకున్నాడు, ఎంత ధర్మబద్ధంగా ఆలోచించాడనేది ఇది లేకపోయింది. అందుకే తపస్సుతో మహిమలు వచ్చినా ధర్మబద్ధంగా ఆలోచించడం అనేది తెలియగలగాలి. అక్కడ తపస్సు ఖర్చు అయిపోయింది చేసిన సృష్టి చేత. ఇంకా అప్పుడు కూర్చుని నిష్ఠగా మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. ఆ తపస్సుతో మహానుభావుడు దివ్య మంత్ర ద్రష్ట కాగలిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు బ్రహ్మశివయ్యావు అన్నాడు. ఎన్నాళ్ళ తపస్సు అండి. కొన్నాళ్ళకి రాజర్షి అని బిరుదు తెచ్చుకున్నాడు, తృప్తి కాలేదు. తన లక్ష్యం ఏంటి? బ్రహ్మర్షిత్వం. దాన్ని మించి ఋష్యత్వంలో పై స్థితి మరొకట్లేదు. బ్రహ్మర్షి అంటే వేదమంత్ర ద్రష్ట కావాలి. వేదమంత్రాలు నేర్చుకోవడం వేరు, తాను స్వయంగా వేదమంత్రాలను దర్శించగలిగే స్థితి తపస్సుతో రాగలగాలి. అది బ్రహ్మర్షిత్వం అంటే. ఆ బ్రహ్మర్షిత్వం అతనికి సిద్ధించిందని ఎవరు చెప్పారు? సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడైనా ఏమీ మహోరాశి నేను బ్రహ్మర్షినా అని అడిగట. నిజంగా నేను బ్రహ్మర్షినేనా అని అడిగితే నిజమే, ఆ మాట వశిష్ఠులు వారి చేసి చెప్పించండి అని అడిగాడు. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా వశిష్ఠుడితో అతనికి మాత్సర్యం ఉంది, ఆయన చేత చెప్పించాలని చాలామంది అనుకుంటారు. ఇంకా మాత్సర్యం ఉంటే బ్రహ్మర్షే కాడు. అది వశిష్ఠుడి పైన కూడా గౌరవం. ఆయన మించిన బ్రహ్మర్షి లేరు, ఆదిమ మహర్షి ఆయన. ఆయన వచ్చి నువ్వు బ్రహ్మర్షి అంటే అప్పుడు నా బ్రహ్మర్షిత్వం సార్థకత. కానీ ఏ వ్యక్తి పట్ల ముందు నేను ఆశ్చర్యపోయానో, ఆదర్శంగా తీసుకున్నానో, క్రమంగా అసూయ మాత్సర్యం ప్రకటించానో, ఆ వ్యక్తిపై ఇప్పుడు గౌరవాన్ని ప్రకటిస్తున్నాను. ఆయన వచ్చి అంగీకరిస్తేనే ఈ బ్రహ్మర్షిత్వం చెల్లుతుంది అన్నాడు. ఇది అంతో భక్తిగా అన్నమాటే తప్ప ఇది మాత్సర్యంతోనూ అసూయతోనూ అనలేదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఋషి బట్టి అతని స్థితిని అర్థం చేసుకోవాలండి. కానీ బ్రహ్మర్షి అయ్యాడు ఎప్పుడో ఇంకా మాత్సర్యాదులు ఉండవు, అసూయలు ఉండవు. ఇది కూడా గమనించవలసినటువంటి ప్రధానమైన అంశం. ఆ బ్రహ్మశక్తం పొందిన తర్వాతే ఆయన చేసినటువంటి అమోఘమైన ఆ తపశ్శక్తితో చూపించిన విశేషాలు కనబడుతూ ఉంటాయి. రామచంద్రమూర్తి వద్దకు ఆయన వచ్చినప్పుడు బ్రహ్మర్షి. అందుకే అక్కడ మాట తీరు పరిశీలించాలి, అక్కడ ప్రవర్తనని పరిశీలించాలి. ఆయన వెంటనే కోపగించుకుని దశరథుని పిల్లాన్ని పంపలేదని శపించలేదు, శపించడానికి ఉద్యుక్తుడు కాలేదు, చెప్పాడంతే. కొంతమంది విశ్వామిత్రుడు కోపానికి భయపడిపోయి దశరథుడు పంపించాడు అనుకుంటారు. కానీ విశ్వామిత్రుడికి కూడా కోపం లేదు. ఎవరైనా కోపంగా అంటే దుర్వాసుడండి, విశ్వామిత్రుడండి, ఇవి మాత్రం తెలుస్తాయి. కానీ వాళ్ళ ఋషుల గురించి తెలియదు మనకి. కానీ దుర్వాసుడు విశ్వామిత్రుడు, దుర్వాసుడు వేరులేండి, ఆయన యొక్క విశేషం వేరు, అదొక అవతారం. ఇక్కడ విశ్వామిత్రుడు వారు మాత్రం బ్రహ్మర్షి అయ్యాకే రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళారు. ఆయన అప్పటికే మంత్ర ద్రష్ట ఆయన. అందుకే వైశ్వామిత్ర మండలం అని ఋగ్వేదంలో 3వ మండలం ఉంది. అది దాని పేరే వైశ్వామిత్ర మండలం. ఎలాగైతే నిన్న వాసిష్ఠ మండలం చెప్పుకుని 100కు పైన సూక్తాలు అందులో తీసుకున్నాం మనం. అందులో కొన్ని ముఖ్యమైన స్మరించుకున్నా కానీ మొత్తం అంతా మనం వ్యాఖ్యానించుకోలేదు. అది చెప్తే సప్తాహం కూడా సరిపోదు, ఎందుకంటే వేద భాష్యం కదా అది. ఈయన ద్రష్టగా దర్శించిన మంత్రరాశి 62 సూక్తాలతో కూడిన మండలం అది. అది 3వ మండలంగా కనబడుతుంది. ఇందులో వివిధములైన దేవతలు వాళ్ళ స్వరూపాలు చూపిస్తూ వాళ్ళ స్తుతులు కనబడతాయి. వైదిక దేవతల వారు ఇంద్ర, అదితి, అగ్ని,
అలాగే పూష, ఉష, అశ్విని దేవతలు, రుభువు మొదలైన దేవతల యొక్క స్తుతులు కనబడతాయి. అగ్ని ఆరాధన విశేషాలు అందులో గోచరిస్తాయి. కొన్ని అద్భుతమైన విజ్ఞాన విషయాలు కనిపిస్తాయి. ఆ విజ్ఞాన విషయాలు అంటే మనం అనుకుని ఇప్పుడు సైన్స్ కాదు, అది ఈ అంతరిక్ష సంబంధమైనవి కానీ మిగిలిన అంశములు కానీ కొన్ని సూక్తముల్లో కనిపిస్తాయి. కొన్ని చోట్ల అధ్యాత్మ విషయాలు గోచరిస్తాయి ఆత్మతత్వ విచారణకి. మరొక చోట్ల గోప్రభావం కనబడుతుంది, అంటే గోవుల యొక్క మహిమ చెప్పడం కూడా గోచరిస్తుంటుంది. అంటే గోమహిమ గురించి వశిష్ఠుల వారు చెప్పింది ఉంది, విశ్వామిత్రుల వారు చెప్పున్నది. పైగా ఈ 62 సూక్తాల్లో 10వ సూక్తం గాయత్రి గురించి చెప్తారు. అందుకే విశ్వామిత్రుడు అనగానే గాయత్రి మంత్ర ద్రష్ట అని గాయత్రి అనుష్ఠాన పనులకు తెలుస్తుంది. గాయత్రి మంత్ర ద్రష్ట కానీ గాయత్రి మంత్ర స్రష్ట కాదు. ద్రష్టకి స్రష్టకి భేదం తెలుసు. ఎవరైతే ఒకటి కొత్తది సృష్టిస్తారో వాళ్ళు స్రష్ట అవుతారు, ఉన్నదాన్ని దర్శిస్తే ద్రష్ట అవుతారు. అంటే మంత్రములేవి వారి సృజనలు కావు, వారు కల్పించినవో వారు తయారు చేసినవో వారి ఫైన్ మార్నింగ్ టీ తాగ్గానే వచ్చిన ఐడియా కాదు. వాళ్ళ తపస్సుకు సాక్షాత్కరించిన ఒకానొక శాశ్వత సత్యమే మంత్రం అంటే. అందుకే మన మంత్రములకి ద్రష్ట అని చెప్పడం, మనం మొన్న కూడా చెప్పిన అస్య శ్రీ మహామంత్రస్య ఋషి అంటారు. ఋషి అంటేనే ద్రష్ట అని. కనుక ఇది ద్రష్ట మొత్తం. ఇది గాయత్రిని ఆయన దర్శించారు. గాయత్రి స్వరూపాన్ని మళ్ళీ విడిగా ఆయన విశ్వామిత్ర కల్పము, విశ్వామిత్ర సంహిత, విశ్వామిత్ర స్మృతి అని 3 గ్రంథములు ఉన్నాయి. వీటిలో అనేక విశేషాలు చెప్తాడు. ధర్మ విషయంలో ఎన్ని చెప్తాడు. కొన్ని ప్రాయశ్చిత్తములతో చేసిన తప్పులు కడుక్కోవచ్చని ధర్మశాస్త్రాలు చెప్తాయి, కానీ గట్టిగా ఒప్పుకోడు దాన్ని. ఎలాగైనా చేసిందో అనుభవించవలసినదే అన్నాడు. మరి ప్రాయశ్చిత్తములు ఏం చేస్తాయి అంటే ఆయన చెప్తాడు, ప్రాయశ్చిత్తములు మరొక సత్కర్మ చేయడానికి అర్హత కల్పిస్తాయి అన్నాడు. ఇక్కడ ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఇక్కడ అంటే చేసిన పాపం వల్ల మరొక సత్కర్మ చేయడానికి అర్హత కోల్పోతాం మనం. ప్రాయశ్చిత్తం వల్ల ఏమవుతుందంటే అర్హత కల్పించబడుతుంది. మరి ఆ చేసిన పాపం అనుభవించక తప్పదా? తప్పదు. అది తెలుసుకోవాల్సింది. అదండి ఈ సంస్కృతిలో. అది 6 రోజులు పాపాలు చేసి 7వ రోజు ఏడిచినంత మాత్రాన పాపాలు మాఫీ కావు అని చెప్తారు మన సంస్కృతి. ఇక్కడ అంటే మన దేవుడు నియమాలు పాటించే గొప్పవాడు, అంతేగాని ప్రే చేసి డొనేషన్స్ ఇచ్చేస్తే అన్ని మాఫీ చేయడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగని భగవత్స్మరణ చేస్తే పాపాలు పోవా అంటే అదొక ప్రాశ్చిత్య విధానం కదా. భగవత్స్మరణ తప్పకుండా పాపాలు పోగొడతాయి. అంతేకాదు పాపాలు పోగొట్టమే కాదు, పాపాలు చెయ్యాలనే వాసనను కూడా పోగొట్టే శక్తి భగవన్నామ జపానికి ఉందని భాగవతం చెప్తుంది ఇక్కడ. కనుక ప్రాయశ్చిత్తములు ఉన్నాయి కదా అని పాపాలు చేసేయకుండా ప్రాయశ్చిత్తం వల్ల మన సత్కర్మకు అర్హత వస్తుంది అని చెప్పిన విశ్వామిత్రుల వచనంలో మనం గమనించవలసింది ఏంటి అంటే, పాపం చేసిన వాడికి మంచి పని చేయడానికి కూడా అర్హత ఉండదు అనే విషయాన్ని చూపించారు ఇక్కడ. అది ఆలోచించవలసిన గొప్ప అంశం అండి ఇక్కడ. ఇలాంటి అనేక రహస్యములైన సంహితల్లో స్మృతుల్లో కనబడుతుంటాయి. వేదములో చెప్పినవి చెప్తారు కనుక కొన్ని ధర్మశాస్త్రాల్లో కలిపి చూస్తే సాధారణంగా వారివి వీరివి ఒకటే కనబడుతుంటాయి. అలాగే కల్పం అని ఒక మాట ఉంది. కల్పం అంటే వేదమంత్రాలను ఎలా మనం ప్రయోగం చేసి ఫలితాలు పొందవచ్చో చెప్పే శాస్త్రం పేరు కల్పం. ఈ కల్పకర్తల్లో విశ్వామిత్రుల వారు కూడా ఒకడు. బోధాయన మహర్షి, ఆపస్తంభుడు మొదలైన వారు కూడా కల్పసూత్ర ప్రవర్తకులు. అంటే వేదాన్ని మన దాకా తీసుకొచ్చి జీవిత విధానంలో తెచ్చిన మహర్షులను తెలుసుకోవాలి వీళ్ళు. ఆపస్తంభ మహర్షి అంటాం మనం, బోధాయన మహర్షి అంటాం. అలాంటి మహత్తులు ఉన్నారు. అలాగే విశ్వామిత్రుల వారు తత్పూర్వం ఎప్పటివాడో ఆయన. ఆ విశ్వామిత్ర కల్పం ఉంది. ఇందులో గాయత్రి ఆరాధన విధానం, అధికారి అనుసారంగా గాయత్రిని ఎలా చేయాలి, గాయత్రి సిద్ధులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పిన మహానుభావుడైన. వేదమునందు విశ్వామిత్ర పుత్రులుగా చెప్పబడుతున్నవారు అవిచ్ఛందుడు, దృఢనేత్రుడు, మహారథుడు, మధుచ్ఛందుడు. ఈ మధుచ్ఛంద మహర్షి గురించి కూడా మనం చెప్పుకున్నాం. విశ్వామిత్ర పుత్రుడుగానే వేదం చెప్తున్నది. అంటే వాడు మంత్రదర్శకులే. పైగా మధుచ్ఛందుడు అండం, మధుస్యందుడు అని కూడా 2 వ్యవహారాలు కనబడుతున్నాయి. అయితే ఈ త్రిశంకుడు విషయంలోకి వచ్చేటప్పటికల్లా విశ్వామిత్రుని ప్రవర్తన గురించి మనం నిన్న కొంతమేరకు చెప్పుకున్నాం. వశిష్ఠుడు కాదంటే విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడు అతనిపై అనుగ్రహం కంటే ఈయనపై అసూయ. పైగా దేవతలు రానివ్వలేదు కనుక వాళ్ళకి ఆగ్రహం. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి బుద్ధి చెప్తే విని తాను చేస్తున్న పని ఆపివేశాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పటికీ కూడా కొన్ని విశ్వామిత్ర సృష్టి అంటూ ఉంటారు, కానీ వాటికి ఇక్కడ ప్రమాణం లేదండి. వంకాయ విశ్వామిత్ర సృష్టి, గోంగూర విశ్వామిత్ర సృష్టి, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని దేవతలకి నివేదనకు వాడకూడదని చెప్పారు. పితృదేవతలకు కూడా వాడరు. ఆప్తికల్లో వంకాయ పెట్టకూడదు, అలా గోంగూరలు పెట్టరు. ఎందుకంటే వేదం చెప్పిన కొన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి, లేనివి నిషేధించాలి.
ఏదో ఒక ఆయన అన్నాడు, ఇది ఇప్పుడు ఈ సమయంలోనే తెలుసుకోవాలి. పోయిన మా తాతగారికి క్యాబేజీ చాలా ఇష్టం అండి, నేను అదే పెడతానన్నాడు. మళ్ళీ లాజిక్ ఒకటి, వాళ్ళకి అదే ఇష్టం. కొన్నాళ్ళకి పిజ్జా బర్గర్లు వాడు మా తాతగారికి ఇష్టం అని కూడా పెట్టచ్చు. అలాంటివి చేయడం పరమ దోషం తెలుసుకోండి. ఎందుకంటే మీ తాత నాలుక, మీ తాత టేస్టు ఇప్పుడు లేవు, పోయి ఎప్పుడు తగలడిపోయి మొత్తం శరీరంతోనే. ఆయన చేసేది పితృదేవతలను ఉద్దేశించి చేస్తున్నారు మీరు. మీ తాత టేస్టులు కావు ఇక్కడ. పైగా చచ్చిన తర్వాత టేస్ట్ అని ఉందో లేదో ఇప్పుడు మనకు తెలియదు. ఇక్కడ మన బతుకులోనే టేస్టులు మారిపోతుంటాయి. ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చదు, అవునా లేదా? అలాగే ఋషులు ఏది చెప్పారు అంటే, అక్కడ పితరులు అనేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఇచ్చిన ఆహారాన్ని వాడు ఏ జీవుడుగా శరీరం ధరించాడో దానికి తగ్గట్టుగా మార్చగలిగే వ్యవస్థ ఒకటి ఉంది. ఇవన్నీ తెలియకుండా మనం పిచ్చి తక్కలు చేస్తే లాభం లేదు. కానీ ఈ దేహంతో ఉన్నప్పుడు వ్యవహారాలు పోయిన తర్వాత కూడా ఉంటాయి అనుకోవద్దండి, తెలుసుకోండి. కానీ అప్పుడు విధానములు, ఈ పితరులు చాలా చాలా కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ గమనించవలసిన విశ్వామిత్ర సృష్టి అన్నంత మాత్రం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శాస్త్రం ఒప్పుకోనివి అని అర్థం. ఇక్కడ మరొకటి కాదు. ఇక్కడ వాటన్నిటి విశ్వామిత్ర సృష్టి కింద మనం పెట్టేసాం ఇక్కడ. కానీ అలాంటి వాటికి ఆధారాలు ఎక్కడా లేవు, పురాణాలు లేవు, వేదాలు కూడా లేవు. కానీ కోడని పనిచేసేయడం అనేది మాత్రం మనం తెలుసుకుంటున్నాం. సృష్టికి మరొక సృష్టి చేయడం మన దృష్టిలో మిరాకిల్. ఆ మాత్రం వస్తే మెజిషియన్ కూడా లేదు మనకు చూపించగలడు. చూస్తున్నంతసేపు నిజం అనిపిస్తుంది, అవునా లేదా? అదొక మాయ, ఇదొక మాయ. జగన్నాథుడు మాయ అంతే. ఇక్కడ అది అక్కడ విషయం. ఇది మనం ఆలోచించవలసిన అంశం. మొత్తానికి అక్కడ గమనించవలసింది, బ్రహ్మదేవుడు వచ్చి మాట అంటాడు, నువ్వు ఆయన అడిగడిగనుక ఇచ్చేసావు. ఎప్పుడైనా అవతల వారు అడిగేరని ఇవ్వకూడదు, వారి అర్హతను అనుసరించి ఇవ్వాలి. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడికి చెప్పిన అద్భుతమైన మాట అంటాడు. నువ్వు అర్హత చూడలేదు, వశిష్ఠుల వారు అర్హత చూశారు. ధర్మం అనేది అక్కడ ఉంది. కనుక మహిమను చూపడం గొప్ప కాదు, ధర్మాన్ని అనుసరించడం గొప్ప. కనుకనే మహిమని కంటే గొప్ప మహిమ ధర్మానికి, జ్ఞానానికి ఉంటుంది. ఇది తెలుసుకోండి. ధర్మము జ్ఞానమే మహిమాన్వితమైనటువంటివి. అది ముఖ్యంగా తెలుసుకొని బ్రహ్మదేవుడు చెప్పగానే లంపలేసుకున్నాడు. మళ్ళీ తపస్సు చేసి పుష్కర తీర్థంలో బ్రహ్మర్షి అయ్యాడు. అయిన తర్వాత ఎలా కాపాడుకున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే, ఆయన ఒకసారి కరువు కాటకాలు వచ్చాయి. ఆహారం లేదు ఆయనకి, కుటుంబానికి ఆహారం లేదు. అప్పుడు బయలుదేరి రాజు వద్దకు వెళ్ళి అన్నం ఇవ్వని అడిగేటంట. ఆకలిస్తుంది, అన్నం ఇవ్వని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. నీ చరిత్ర నాకు తెలుసు, నువ్వు అడుగు పెడితేనే మేము ధన్యులమవుతాం. అలాంటి నువ్వు వచ్చి అన్నాన్ని నన్ను అడగడమా? నువ్వు తలంచుకుంటే పంచభూతాలు నీ అధీనంలో ఉంటాయి. మహర్షి తలుచుకుంటే వాన పడదా, ఆహారం రాదా? స్వర్గాన్ని సృష్టించిన వాడు అన్నాన్ని సృష్టించలేవా? పైగా అప్పటి తపస్సు కంటే బ్రహ్మర్షిగా నీ తపస్సు ఇంకా గొప్పది. ఇలాంటిది ఎందుకు అడుగుతున్నావు అంటే, తపస్సుని అల్ప విషయాలు ఖర్చు చేయరాదని తెలిసింది అన్నాడు ఇక్కడ. అంతకుముందు ఖర్చు చేశాడు, మహిళలు చూపించాడు. ఇప్పుడు ఆ మార్పు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. తపస్సు అనేటువంటిది జీవుడి తారణ కోసం. ఏది ఉన్నతత్వం అనేది మనం నిర్ణయించుకోకూడదు. తపస్సుకు ప్రయోజనం తపస్సే, మరొకట్లేదు. ఏం అద్భుతమైన మాట అండి ఇక్కడ. కానీ ఓ 10 రోజులు జపం చేసి 10 రోజులు చేసి కానీ ఏమి కనబడలేదు మనం అంటూ ఉంటాం. నువ్వు 10 రోజులు ఆగకుండా జపం చేయడమే గొప్ప పని. అదే అనుష్ఠానం చక్కగా కొనసాగడమే సిద్ధి అండి, మరొకటిగా అది తెలియదు చాలామందికి. అంతకంటే సిద్ధం కావాలి. అది కుశలమా అనే ప్రశ్నకు అర్థంట నువ్వు చేయవలసిన ధర్మానుష్ఠానం సరిగ్గా చేస్తున్నావా అని అర్థం. అదే ముప్పొట్ల తింటున్నావా, ఒళ్ళు బలిసుందా అని అడగడం కాదు ఇక్కడ. కనుక కుశలమా ప్రశ్నకి అది అర్థం. అందుకే కుశలమా అని ఎవరిని అడగాలో కూడా శాస్త్రం చెప్తుంది. అది మహర్షులు, మహాత్ములు, అనుష్ఠాన పనులు కుశలమా అంటే అర్థం అనుష్ఠానం చేసుకోగలుగుతున్నావు అయితే నీ ఆరోగ్యం అది పో. అది కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు అది వచ్చింది అంటే అది దోషం. అనుష్ఠానం నిరాటంకంగా సాగుతుంది అంటే నీకు అనుగ్రహం తీసుకురా, అనుగ్రహం. కనుక అనుష్ఠానం వల్ల ఏదో వస్తుందని కాదు, అనుష్ఠానం చేసుకోవడమే మనకి ఎన్నో పుణ్యాలు కలిసి రావడం అంటే ఇక్కడ అర్థం. అందుకే తపస్సుకు తపస్సే ఫలం అండి. అంత గొప్ప విషయాన్ని చెప్తున్నారు విశ్వామిత్రుల వారు. ఆ తపస్సుతో మేము నిష్కామంగా తపస్సును ఆచరిస్తే, పైగా నాకింత తపోమయం ఉంది అంటే అహంకారం ప్రవేశిస్తుంది. అది చాలు తపస్సును కొరికేయడానికి. కనుక తపస్సు చేసుకుంటూ వెళ్ళడమే. ఆ తపస్సు యొక్క ప్రభావము జగతిపై కనబడి లోకానికి క్షేమం కలిగిస్తుంది. సూర్యుడు ఇంత కాంతితో లోకాన్ని అనుగ్రహిస్తాను అనుకున్నాడో మనకు తెలియదు, అనుకోలేదో మనకు తెలియదు. కానీ సూర్య కాంతి మనకు అన్నీ అలాగిస్తున్నదో తపస్సు కూడా లోకాన్ని అలా రక్షిస్తుంది ఇక్కడ. అదే నేను దానికోసం ఖర్చు చేసుకోను, అన్నం కోసం తపస్సు ఖర్చు చేయను, అడిగితే దొరికే దానికోసం తపస్సు ఖర్చు చేయడం ఎందుకయ్యా? పైగా ఋషికి, తపస్సుకి, వేదాధ్యయన పరుడికి యాచించడానికి అర్హత ఉంటుంది వాడికి. దాన ప్రతిగ్రహణ రెండూ కూడా
షట్కర్మల్లో ఇప్పుడు చెప్పబడుతున్నాయి కదా, యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ. కానీ ప్రతిగ్రహణం అనే దానికి నాకు అర్హత ఉంటుంది కనుక నేను అడిగాను అన్నాడు. వెంటనే కావలసినంత ఆహార సంపద ఇవ్వగానే శుభం భూయాత్ అన్నాడు. వెంటనే రాజ్యంలో వృష్టి కురిసిందండి, వర్షం కురిసింది, కరువు పోయింది. ఇక్కడ మన తపస్సు ఖర్చు చేశాడా లేదా? అని దానం పుచ్చుకున్నందుకు విప్రులు చేయవలసింది ఆశీర్వచనం. ఆయన ఆశీర్వచన ప్రభావం అంత గొప్పగా పనిచేసింది ఇక్కడ. అంటే మొత్తం అందరికీ అన్నం పుట్టేటట్టు చేశాడు మహానుభావుడు, తాను మాత్రం అన్నం అడుక్కుని వెళ్ళాడు. చూడండి ఇక్కడ. అంటే ఇదివరకటికి ఇప్పటికీ ఆయన ఇచ్చిన పరిణామం ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవాల్సింది. అదేవిధంగా హరిశ్చంద్రుడి విషయం మనందరికీ తెలుసు. విశ్వామిత్రుడిది ప్రధాన పాత్ర. ఎన్ని ఇక్కట్లు పెట్టాడండి హరిశ్చంద్రుడిని? ఇక్కట్లు పెట్టాడమా? కాలితేనే బంగారం నిగారింపు తెలుస్తుంది, కష్టాలనే మనిషి యొక్క నిష్ఠ తెలుస్తుంది. సుఖంగా కలుగుతున్నప్పుడు అందరూ గొప్పవాళ్లే, కష్టకాలంలో గొప్పతనం కనబడుతుంది. రాముడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కబురు కూడా రాని పరిస్థితిలో ఉన్న సీతమ్మ మనస్సు నుంచి విశ్వాసాన్ని చెదరకుండా కాపాడుకుందే, అప్పుడే అమ్మవారి గొప్పతనం కనబడుతుంది. ఆయన పక్కన ఉన్నప్పుడు పాతివృత్యం గొప్పగానే ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడో ఏమిటో రక్షిస్తాడా లేదా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా నిశ్చలంగా నిలబడింది చూసారా, అందుకు సీతమ్మ గొప్పది. కానీ మహాత్ముల గొప్పతనం కష్టకాలంలో బయటపడుతుంది. ధర్మరాజు గొప్పతనం వనవాసంలో బయటపడింది. అంతేగాని ఇంత సత్యాన్ని నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి, మొత్తం సంపాదించిన రాజ్యమంతా పోగొట్టుకున్నాను ఏడుస్తూ కూర్చున్నాడా? కృష్ణనింద చేశాడా? లేదు కదా. అక్కడ తట్టుకున్నాడు, ధర్మాన్ని తప్పలేదు. అది కష్టకాలం అలాంటిది. అది హరిశ్చంద్రుడు సత్యనిష్ట గురించి పుణ్యలోకాల్లో చర్చ జరిగినప్పుడు అదేమిటో తేల్చుకొస్తానికి ఎందుకు దిగాడండి. అంటే మనం కానీ ఒక మంచి పని చేసినా చెడ్డ పని చేసినా దాని గురించి మీటింగ్ పెట్టి డిస్కస్ చేసేవాళ్ళు ఉన్నారు పైన, తెలుసుకోవాలి ఇక్కడ. అంటే అందరి గురించి కాదు, ఒక స్థితిలో ఉన్న వాళ్ళ గురించి జరుగుతుంది ఇక్కడ. అలాంటి హరిశ్చంద్రుడి యొక్క సత్యనిష్ట బయటపెట్టి, ఎందుకంటే రాజసూయాగం చేశాడు హరిశ్చంద్రుడు. మళ్ళీ తర్వాత చాలా కాలానికి ధర్మరాజే చేశాడని భారతమే మనకు చెప్తుంది. పాండురాజు కోరిక మీద రాజసూయాగం చేయడం వల్ల ఇలాంటివి ఎదుర్కొనక తప్పదు కదా. అయితే అది రాజ్యానికి హాని కలిగించదు, రాజుకు కొంచెం పరీక్షాకాలం కల్పించవచ్చు. ఎందుకంటే శాశ్వత స్వర్గలోక వాసం అనేది దాని యొక్క ఫలితం. అది సిద్ధించాలంటే దానికి తగ్గ కర్మక్షయం కావాలి కదా, దానికి పనికొస్తే. కానీ కర్మక్షయం దుఃఖ రూపంలో జరుగుతున్నప్పుడు ధర్మం నుంచి జారకుండా ఉండగలిగితే అది తపస్సు అయ్యి ఉత్తమ స్థితి కల్పిస్తుంది. అది ఆయన దగ్గరుండి చేయించాడు. అక్కడ నక్షత్రుడు కానీ, అలాగే కౌశికుడు కానీ, కలహకంఠి కానీ, కాలకౌశికుడు, వీళ్ళందరూ ఆయన కల్పించినవే. అంత మాయారచనే, ఎవరు నిజంగా పాత్రలు లేరు, వాళ్ళని సృజించాడు. తర్వాత వాళ్ళందరినీ క్షేమంగా సత్యనిష్ట బయటపెట్టిన వెంటనే అందరినీ క్షేమంగా తిరిగి జీవింపజేశాడు ఆయన. అక్కడ ఒక పరీక్షకుడుగా ఉన్నాడు. హరిశ్చంద్రుడు ఉన్నతత్వాన్ని నిరూపించిన వాడిగా ఉన్నాడే తప్ప అక్కడ ఆయన స్పర్ధ వహించాడు అనడానికి లేదు. ఆయన అర్థం చేసుకోవాల్సింది. అది చూసి విశ్వామిత్రుడు కోపిష్ఠుని మళ్ళీ తీర్మానాలకు వస్తారు. బ్రహ్మశ్రయం తర్వాత ఇంకా ఉండవండి. ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఋగ్వేదంలో విశేష విషయాలు చెప్పారని చెప్పాం. మరొక చోట ఋగ్వేదంలో ఒక ఇతిహాసం ఉంది. తత్ర ఇతిహాసం ఆచక్షతే అంటూ నిరుక్తంలో మాట చెప్పారు ఆ సూక్తం గురించి. తత్ర ఇతిహాసం ఆచక్షతే, అక్కడ ఒక ఇతిహాసం చెప్పబడుతోంది అన్నారు వేదంలో. అంటే ఇతిహాసం చెప్పబడుతోంది అంటే వేదముల్లో ఇతిహాసములు ఉన్నాయని అర్థం. ఆ ఇతిహాసం ఏంటో చెప్తున్నాడు. ఒకప్పుడు విశ్వామిత్రుల వారు ఒక రాజు వద్ద, అది కూడా సుదాసుడు అనే రాజు వద్ద ఆయన అనేక దానములు పొందెట్ట. ఆయన ఆ పొందిన దానములతో తన ఆశ్రమానికి వెళుతున్నాడు. త్రోవలో ఒక 2 నదులు సంగమించే చోటు ఉంది. వర్షపు తీవ్రత వల్ల 2 నదులు మరింత తీవ్రంగా పొంగుతూ వస్తున్నాయి. అవి శతద్రు నది, విపాసా నది. శతద్రు అంటే సట్లెజ్, విపాస నిన్ననే మనం చెప్పుకున్నాం. అంటే అప్పుడు భారతదేశంలో విస్తారం వేరండి, ఇప్పుడు చాలా ముక్కలైపోయాయి మనకి. శతద్రు, విపాస వేదములందు చెప్పబడ్డ నదుల్లో ఈ నదుల పేర్లు ఉన్నాయి. అంటే గంగా, శతద్రు, వీటి పేర్లన్నీ మన వేదంలో కనబడుతున్నాయంటే వాటి తీరాల్లో సహజంగా పుట్టి పెరిగిన మహర్షులే వేదాన్ని దర్శించారే కానీ ఎక్కడి నుంచో ఈ దేశంలోకి దండయాత్ర చేసి వచ్చిన వాళ్ళు కారు అని ముందు తెలుసుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్పామంటే, మీరు చదువుకున్న హిస్టరీల్లో ఆర్యులు అనబడేవారు ఫలానా ప్రాంతం నుంచి దండయాత్రకు చేసి వచ్చి క్రమక్రమంగా ఇక్కడున్న ద్రావిడుల్ని తరిమి కొట్టారు అనే తప్పుడు చరిత్రే ఇక్కడున్న తలలు పండిన వాళ్ళందరూ చదివారు. ఇప్పుడు కొత్తగా తలెత్తిన వాళ్ళు అవే చదువుతున్నారు. తప్పుడు చరిత్ర మనకు అలవాటు అయిపోయింది. వాటిని ఖండించాలంటే
వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ రచనల్లో వాటి ప్రస్తావనలు ఉండాలిగా. వాళ్ళు ఇక్కడున్న నదులు, ఇక్కడున్న భూములు, వీటి పవిత్రత వేదములందు వర్ణించారంటే వాళ్ళు ఎక్కడో తెలుసుకోగలగాలి. అంటే ఎవరైతే ఆ హిస్టరీ రాశారో వాళ్ళు దండయాత్రలు చేసి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు కనుక మీకు పరాయి పాలనలు ముందు నుంచి ఉన్నవే, మమ్మల్ని కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేయని చెప్పడం కోసం కల్పించిన కుట్ర అండి ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఇప్పుడు కాలేజీల్లో చెప్పరు, స్కూల్స్లో చెప్పరు, మిషనరీ బుక్స్లో చెప్పరు. ఏ సత్యం చెప్పాలన్నా ప్రవచన వేదికలే మిగిలాయి. కనుక ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని అందరూ ఖండించారు. ఇక్కడ వేదమంత్రాలను పరిశీలిస్తే అది ఎప్పుడు దేని గురించి వర్ణిస్తున్నారో చెప్పుకొని చూస్తే యావత్ భారతదేశం వేద సంస్కృతి అని తెలుస్తుంది. అందుకని వేదము రచించిన ఆర్యులు క్రమంగా దండయాత్రలు చేసుకుని అక్కడ ఉన్నటువంటి సింధు నాగరికతను నాశనం చేసి అక్కడ ఉన్న వారిని తరిమి కొడితే వారి దక్షిణాపథానికి చేరుకున్నారని, వారి ద్రావిడులని లేనిపోని కల్పన చేశారు. దానితో పరస్పర వైషమ్యం ఇప్పటికీ రాజకీయాలు దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఉత్తర దక్షిణ అని విభాగాలు చేసి రాజకీయులకు 2 భాగాలు ఉండొచ్చు, కానీ ధర్మానికి మాత్రం మొత్తం కలుపుకుని సమగ్ర భారతదేశం. ఇది ప్రతి వారికి తెలియవలసిన అవసరం ఉన్నది ఇక్కడ. అందుకే శతద్రు విపాస వచ్చినప్పుడు ఋగ్వేదంలో ఒక మండలంలో ఈ మంత్రం కనబడుతుంది. అక్కడ మంత్రం సింధుం మాతృతమాం అని ఒక మాట ఉంది. సింధుం మాతృతమాం, సింధు అనే మాటకి ఇక్కడ అర్థం ప్రవాహము. ఒక సింధు నదినే కాదు, నదీ ప్రవాహానికి సింధు అని పేరు ఉన్నది మనకి. అది సింధు మాతృతమాం అని ఇక్కడ కనబట్టి సింధు నది కాదు, శతద్రు విపాస నదులు. వాటికి ఆయన నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి నేను నా ధర్మాన్ని అనుసరించి తీసుకొచ్చిన దానములు వాటితో దాటాలనుకుంటున్నాను నదిని. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చక్కగా వచ్చాను. ఇప్పుడు ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది, పడవ కట్టే వాళ్ళు కూడా కనిపించట్లేదు, అంత ప్రవాహం. నేను ఒక్కడనే కాదు, నా వెనకాల చాలామంది వచ్చున్నారు. చూస్తుంటే యాత్రికులు చాలామంది ఉన్నారు. ఆయన అసలు బాధ అది. వెనకాల వచ్చేవాడు చాలామంది ఉన్నారు. అమ్మా నదీమ తల్లి, నాకు త్రోవ ఇవ్వవా అని అడిగట్టండి ఇక్కడ. అంటే ప్రకృతిని తమ తపశ్శక్తితో ప్రసన్నం చేసుకుని తద్వారా అనుకూలత ఏర్పరచుకునే విధానం మన మహర్షులు చేసినది. అందుకే ప్రకృతిని పీడించి మనకు అనుకూలంగా చేసుకోవడం కాదు, ప్రకృతిని ప్రసన్నం చేసుకుని చేయడం. ఆ పద్ధతి ఋషుల పద్ధతి. అది ముందు ప్రకృతిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రకృతిని జడ పదార్థంగా చూసేటువంటి భౌతిక దృష్టి వదిలేయాలి. నిన్ను పోషించే నీరు, నిన్ను నడిపించే గాలి జడ పదార్థం అనుకుంటావా? అది భగవత్ స్వరూపంగా తెలుసుకోలేకపోతే ఇంకెందుకు? నువ్వు ఒక్కడివి చైతన్య పురుషుడు అనుకుంటున్నావు. ప్రకృతి అంతా చైతన్యంతో నిండి ఉన్నది. ఈశావాస్యం ఇదం సర్వం. ఒక్క మాట కాలదు. అది తెలుసుకున్నప్పుడు ఆ చైతన్య వస్తువుగా ప్రకృతిలో ప్రతిదాన్ని మనం దర్శించాలి. అందుకే మనం నదికి దండం పెడతాం, చెట్టుకు దండం పెడతాం, కొండకు దండం పెడతాం. ఇంత గొప్ప లక్షణాన్ని దోషంగా ఒకటి చూపిస్తాడు. మీరు నదులకు చెట్లకి దండం పెడతారని సో వాట్ అని అడగలేకపోతున్నాను. దండం పెడితే నీకు అభ్యంతరం ఏంటి? మా దృష్టిలో భగవంతుడు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అనే భావం మేము అలవరుచుకుంటే నాలో ఉన్న భగవంతుని కూడా నేను చూడగలను. అది ముందు అలవరుచుకోగలగాలి. చుట్టూ ఉన్న ప్రకృతిలో పరమాత్మను చూడలేకపోతే పరమాత్మను ఎక్కడ చూస్తావు? ఆయన వేషాలు తీసుకొస్తాడా? ఆయన వేసిన వేషమే ఈ ప్రకృతి. కనుక అదే ఆయన స్వరూపంగా దర్శించగలగాలి. అలా అయినప్పుడు ఒక్కొక్కట్లో ఆయన యొక్క చైతన్యమే అధిదేవతగా ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక నది అధిదేవతలు. ఒక నదికి వెళితే మనం నమస్కారం చేసుకుంటాం. ఇంత సంస్కారం వేదం మనకి ఇస్తూ ఉంటే ఆ వైదిక సంస్కృతి చెందిన మనం నదుల్ని పాడు చేస్తూ తిరుగుతున్నామంటే బాధాకరమైన అంశమేనండి ఇక్కడ. అంటే ఇవన్నీ పోయే మనం ఇవి నేర్చుకోగలిగాం. మొత్తానికి 2 నదులు ప్రార్థిస్తాడు. ఇదంతా కథ ఉన్నది అక్కడ ఋగ్వేదంలో. అప్పుడు ఆ నదీమతల్లో మాట అంటాయి, నువ్వివాళ మమ్మల్ని మార్చుకోమన్నా నీకు అనుకూలంగా, కానీ మేము ఇవాళ ఇలా ప్రవహించుతూ ఉండడానికి ఒక కారణం ఉంది. అది విశ్వనియమం. ప్రకృతి నియమాన్ని అనుసరించే వాళ్ళం మేము. ఈ నియమాలు మాకు చెప్పినవాడు ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఇక్కడ భగవంతుడు అర్థం చేసుకోవచ్చు, లేదా భగవంతుడి నియమింపబడి ముల్లోకాల వ్యవస్థ చక్కగా ఉండేట్లు చేసేవాడు ఇంద్రుడు. ఇంద్రుడి ఆజ్ఞ మేము మేరకూడదు. ఒక ప్రభు ఆజ్ఞ ప్రజలు ఎలా మేరరో నదులు కానీ పంచభూతములు కానీ వాటి అధిదేవతలు కానీ ప్రధాన దేవతని ఇంద్రుడు చెప్పిన శాసనాన్ని అనుసరించవలసినది. ఆయన శాసనం ప్రకారంగా మేము ఇప్పుడు ప్రవహిస్తున్నాం. ఎందుకంటే ఆయన పర్జన్యకారకుడు. ఆయన పర్జన్యకారకుడి వర్షం కురిపిస్తే ఆ వర్షం మాలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఇలా జరగవలసినది, ఇది ఇప్పుడు ఇలా జరగవలసినది, ఇది విశ్వనియమం. దీన్ని మేము ఎలా అతిక్రమిస్తా అని చెప్పు అన్నట్టు. ఆ సంభాషణ చాలా గొప్పగా ఉంటుందండి అక్కడ. అప్పుడు విశ్వామిత్రులు, అమ్మ మాతృతమా, మీ తల్లులు కదా
అంత చక్కగా నది మాతృక అంటాం మనం. మీరు తల్లులు కదా, తల్లులు పిల్లలు కష్టపడుతూ ఉంటే చూసి ఊరుకోగలరా? కాపాడతారు కదమ్మా అని ఎంత ఆర్ద్రంగా అనగానే వాళ్ళ మనస్సు కరిగిపోయి సరేనని అనుకూలంగా మారిపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నదిని దాటి వెళ్ళగలిగారు. మళ్ళీ నది మామూలుగానే ప్రవహించింది. అంటే వీళ్ళు విశ్వనియమం తప్పారు కదా అంటే, అలాంటి మహర్షి శక్తివంతమైన మంత్రంతో ప్రార్థన చేస్తే దాన్ని అనుసరించి అనుకూలంగా మారాలనేది కూడా విశ్వనియమం కనుక ఆ విశ్వనియమాన్ని అనుసరించి నదీ మాతృలు అనుగ్రహించాయి అని చెప్తూ, దీనికి ఋగ్వేద విధానమైన గ్రంథంలో చెప్తున్నాడు, విశ్వామిత్రస్య సంవాదం నద్యాతిక్రమణే జపేత్తన్నారు. ఎక్కడే నదులు దాటేటప్పుడు, నదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇతిహాసాన్ని ఒక్కసారి స్మరించి నదులకు దండం పెడితే ఎటువంటి ప్రమాదాలు లేకుండా మన నదుల నుంచి దాటేయగలంట. ఆ మంత్రసూక్తం యొక్క ప్రభావాన్ని చూస్తున్నారు కనుక వరదలు ఉప్పెనులు వచ్చినప్పుడు ఈ విశ్వామిత్ర నది ఇతిహాసాన్ని కానీ స్మరణ చేసినా చాలా ధన్యత వస్తుందని చెప్పారంటే, అలాంటి దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని మనం చెప్పుకోగలిగాం. అలాగే నిన్ననే మనం ఆయన మేనక వల్ల పొందినటువంటి శకుంతల తద్వారా విస్తరించిన సంతానం గురించి కూడా ప్రస్తావన చేసుకున్నాం. మరొక అద్భుతమైన కథ మనకి రామాయణంలోనూ కనబడుతుంది, పురాణాల్లోనూ కనబడుతుంది, వేదంలోనూ కనబడుతుంది. ఋగ్వేదంలో ఆ కథ ఉంది. అది సునశ్శేఫుని వృత్తాంతం. చాలామందికి తెలిసే ఉంటుంది. రామాయణంలో విశ్వామిత్ర వృత్తాంతం ఉంది కనుక ఇదే వృత్తాంతం మన దేవి భాగవతంలో ఉంది, మరికొన్ని పురాణాల్లో ఉంది. చూస్తే కొన్ని భేదాలు ఉన్నాయి. మూలంగా ఋగ్వేదంలో ఉంది. కొంచెం అటు ఇటుగా తేడాలు కనిపిస్తూ ఉంటాయండి. కొంచెం పరిశీలించాలి. తేడాలు ఉన్నాయి కనుక ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ అనడానికి లేదు, రకరకాలుగా సూచించారని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా ఒకసారి ఒక రాజు ఉంటాడు, ఆయనకు సంతానం ఉండదు. అయితే ఆ రాజు పేరు హరిశ్చంద్రుడు అని దేవి భాగవతం చెప్తుంది. ఆయన అంబరీషుడు అని చెప్తుంది రామాయణం. ఏది సత్యం? ఏదో ఒకటి సత్యం అవ్వాలి కదంటే అంబరీషుడు హరిశ్చంద్రుడు ఒకటేనా ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే రామాయణంలో రామచంద్రమూర్తి కళ్యాణ సమయంలో సూర్యవంశ రాజుల పేర్లన్నీ చెప్తారు. అక్కడ హరిశ్చంద్ర నామం కనబడదు. మీరు పరిశీలించారో లేదో, అంబరీషుడు కనబడతాడు. ఇది కూడా మనం ఆలోచించవలసిన ఒక అంశమే. సరే, నామభేదములు ఉన్నప్పుడు ఏదో ఒకటి అంగీకరించాలి అని అనిపిస్తే ఏదో ఒకటి అంగీకరించండి, సరిపోతుంది. గొడవ ఎందుకు? అక్కడ వృత్తాంతంలో ప్రధానమైనది జరిగింది అనేది మాత్రం సత్యం. ఆయన అంబరీషుడు హరిశ్చంద్రుడు పక్కన పెడతాం, ఎవరో ఒకడు. మొత్తానికి ఆయన సంతానం కలగలేదు. ఎప్పుడో వరుణుని ఉద్దేశించి ఆయన కటువు చేశాడు. ఆ వరుణుడు ఒక మాట చెప్పాడు, నీకు సంతానం కలుగుతుంది కానీ పుట్టిన వెంటనే నాకు అప్పచెప్పాలన్నాడు. పోన్లే, నాకు కొడ్డుతనం అనేది మా కుటుంబంలో లేదు అనిపించుకోవడానికి సంతానం కలిగితే చాలు అనుకున్నాడు ఆయన. అప్పటికి అది అనిపించింది. సంతానం కలిగింది. ఆయనకు పసివాడుగా ఉండగా ఆయనకు అర్పిస్తానన్నాడు కదా, దేవతలకు అర్పణ యజ్ఞం ద్వారానే జరగాలి. ఆ సంబంధమైన యజ్ఞం చేయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఈ లోపల ఒక వృద్ధ విప్రవేశంలో వచ్చాడు వరుణుడు. వచ్చి అడిగాడు, ఏమన్నావు? నీ సంతానాన్ని పొందిన తర్వాత నాకు ఇస్తానన్నావుగా, ఇంకా ఇవ్వలేదు అని అడిగాడు. ఇంకా పసివాడయ్యా, ఎలా ఇస్తాం? పసివాడికి కొన్ని సంస్కారాలు జరగాలి కదా. సంస్కారం లేకపోతే సద్గతులు లేవంటారు. కానీ కొన్ని సంస్కారాలు చెయ్యనేని నామకరణ సంస్కారం అన్నీ చేశాడు. మళ్ళీ కొన్నాళ్ళుగా ఆయన వచ్చాడు. సరే ఊరుకున్నాను, ఇప్పుడు ఇవ్వు అన్నాడు. ఉపనయన సంస్కారం లేకుండా కానీ పిల్లల శరీరం త్యజిస్తే వాళ్ళు సద్గతులు ఉండి శాస్త్రం చెప్తుంది కదా, అది కూడా కానీ అన్నాడు. ఇక్కడ ఉపనయనమైంది. ఆ తర్వాత మరొకటి ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు 14 ఏళ్ల వరకు. అప్పుడు ఆయనకు కోపం వచ్చింది. మాటిగా ఏదో సాకు చెప్తున్నాడు. ఎందుకంటే ఉపనయన సంస్కారం అయిపోయి ఏమడిగాడు? క్షత్రియుడు అయిన వాడు అస్త్ర విద్యలు వేద విద్యలు నేర్చుకోవాలి. అవేమీ నేర్చుకుండా పోతే మూర్ఖుడుగా నా కొడుకుపోయాడు అనిపిస్తుంది కనుక విద్యాభ్యాసం అయ్యేకరా అన్నాడు. పాపం ఇక్కడ చెప్తున్నది ప్రతిదీ సతార్కికంగా ఉంది కనుక ఒప్పుకుంటున్నాడు వరుణదేవుడు. విద్యాభ్యాసం అంతా అయినప్పటికీ 14 ఏళ్ళ వాడు మంచి నూనూగు మీసాలతో ఉన్న సమయంలో అడిగాడు. అప్పుడు మాత్రం ఎలా ఇవ్వగలనయ్యా, కొంచెం పిల్లవాడిని యువరాజుగా సింహాసనం మీద కూర్చోబెడితే చూడాలనిపిస్తుంది. వెంటనే కోపం వచ్చి వరుణుడు అంతర్ధానమైపోయి రాజుగారికి జలోదర వ్యాధిని ఇచ్చాడు. వరుణుడు కదా, జలోదర వ్యాధి వచ్చింది. ఇంకా దాన్ని తట్టుకోలేపాడు. దీనికి ఏం పరిష్కారం అంటే చుట్టూ ఉన్నటువంటి ఋత్విజులు చెప్పారు, నువ్వు వరుణ యాగం చేస్తానని సంకల్పించుకుని మానేసావు కనుక దోషం వస్తుంది. కాబట్టి నువ్వు వరుణునికి తప్పకుండా నీ పిల్లవాడిని ఇవ్వవలసినదే. నువ్వు బాగుండాలి, నీ ద్వారా దేశం బాగుండాలి అంటే ఒక పిల్లవాడిని త్యాగం చేయి, తర్వాత నువ్వు సంతానాన్ని పొందవచ్చు కదా, ఆ వరుణ్ణే ప్రార్థించి అని అంటే. సరే, పిల్లవాడు ఎక్కడున్నాడని వెతికారండి మొత్తం భటులందరూ. పారిపోయాడు పిల్లవాడు. తను బలిచ్చేస్తారని, ఇది యజ్ఞంలో వేసేస్తారని పారిపోయాడు. అప్పుడు వెతుకుతున్నారు, దొరకలేదు ఆయన.
ఇప్పుడు యజ్ఞం సంకల్పం జరుగుతుంది, కానీ ఇవ్వవలసిన పిల్లాడు లేడు. మరి ఏం చేయాలి? ఆ పిల్లాడు బదులుగా మరి ఇంకెవరినైనా పిల్లాడిని అడిగినంత డబ్బు ఇచ్చుకొని ఇస్తే సరిపోతుంది అని అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలు చెప్పారు. దాంతో వెతుకుతూ ఉన్నారు ఎవడు దొరుకుతాడా అని. యోగ్యుడైన వాడు కావాలి. మళ్ళీ అజీగర్తుడు అని ఒక వేద ఋషి లేదా వేద పండితుడు దొరికాడు, అజీగర్తుడు. ఆయన వద్దకు వెళ్ళి, నీకు 3 సంతానం ఉన్నారు కదా, ఒకరిని మాకు నీకు ఎంత ఇమ్మంటే అంత ఇస్తాం అని చెప్తే, నాకు పెద్ద కొడుకు అంటే చాలా ప్రీతి, ఇవ్వలేనన్నాడు. తల్లింది చిన్న కొడుకు అంటే నాకు చాలా ప్రీతి అన్నది. 3వ వాడికి మధ్యలో వాడికి అర్థమైపోయింది నేనంటే లేదు అంటే అంత లేదు కనుక ఈ మధ్యలో వాడిని ఇచ్చేద్దామని ఇద్దరు నిర్ణయించుకున్నారు. రాజు అంతైనా అంత అన్నాడు కనుక 1,00,000 గోవులు, కొంత సువర్ణం, వీటన్నిటికీ పిల్లాడిని ఇచ్చేశారు. ఆ పిల్లాడి పేరు సునశ్యపుడు. ఆయన్ని స్నానం చేయించి యజ్ఞ పశువుగా అలంకారం చేసి యూపస్తంభానికి కట్టి తీసుకువెళుతుంటే ఆర్తనాదం చేస్తున్నాడు. పైగా ఈ పిల్లవాడిని అక్కడ ఇవ్వడం వల్ల వరుణుడు అనుగ్రహిస్తే రాజు బాగుంటాడు, రాజ్యం బాగుంటుంది కనుక అతను సహించారు. ఒక పుత్రుడు బదులుగా మరొకరిని తీసుకుని ఇవ్వడమే ఇది. ఇలా వెళుతుంటే ఏడుపు విన్నాడు విశ్వామిత్రుడు. ఆ యాగంకి చేరుకున్నాడు. యాగానికి చేరుకున్నప్పుడు ఆ పిల్లవాడు ఏడుపు చూసి అతని మీద కత్తి పెట్టవలసిన వాళ్ళకి ఏడుపు వచ్చి వాళ్ళ పని చేయలేదని. అప్పుడు తండ్రి అజీగర్తుడు వచ్చి, నేను ఖండిస్తాను చేస్తున్నాడు. అలాంటి తండ్రి వాడు. ఇది మనసు కలిచివేసింది. అతను ఆర్తనాదం చూస్తుండే విశ్వామిత్రుడికి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను 2 మంత్రాలు చెప్తాను, ఆ 2 మంత్రాలు చేస్తుండు నువ్వు చాలు అన్నాడు. ఇక్కడ ఆ వరుణ మంత్రమును ఉపదేశించాడు ఆయన. తాను దర్శించిన వరుణ మంత్రములు ఆ వరుణ మంత్రం జపం చేస్తూ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఆ వరుణ దేవుడు చాలా సంతోషించాడు. నాకు ఈ బలి మాకు అక్కర్లేదు, నీ దోషం పోతుంది, నీకు రోగం పోతుంది, నేను అనుగ్రహిస్తున్నాను, నీ పిల్లవాడి క్షేమంగా ఉంటాడు అని చెప్పాడు. నిజానికి వరుణుడు బలి తీసుకుందాం అనుకోలేదు. అతడి యొక్క సత్యసంధతనే పరీక్ష చేస్తున్నాడు. అతడు ఆ సత్యాన్ని మరొకలా నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు జరిగిందేంటి, ఆ పిల్లవాడికి ఇంకా యజ్ఞం జరిగిపోయింది, వరుణుడు పిల్లాడిని ఇవ్వక్కర్లేదన్న వార్త తెలిసి తానే వెతుక్కుంటూ వచ్చి దొరికిపోయాడు ఆ పిల్లవాడు. ఇప్పుడు ఇతడు క్షేమంగా వచ్చేసాడు సునశ్యపుడు. అప్పుడు అతడిచ్చిన మంత్రమే ఇమం మే వరుణశ్రుధి హవ మజ్జాతమృడయ. ఎవరైనా సాయం సంధ్య అలవాటు ఉంటే వరుణోపస్థాన మంత్రం ఉంటుంది. ఆ వరుణ మంత్రములు దర్శించి ఇచ్చిన వాడెవరు? విశ్వామిత్ర మహర్షి. చూడండి, దానితో ఆ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట తెలుసుకోవాలి. మంత్రం ఉపదేశించాడు అంటే, ఒక మహాత్ముడు వచ్చి మంత్రం ఇచ్చాడంటే అక్షరాలను ఇవ్వడం కాదు, తన తపస్సుని ఇచ్చాడు అని అర్థం ఇక్కడ. కనుక మంత్రం ఉపదేశం అంటే తన తపస్సుని కల్పిస్తాడు. ఇన్నాళ్ళు తను చేస్తేనే కదా ఇవ్వడానికి అర్హత. ఇన్నాళ్ళు చేశారంటే తపస్సే కదా. కనుక మంత్రం ఇచ్చారంటే తపశ్శక్తిని కూడా ప్రసరింపజేశాడని అర్థం. అది విశ్వామిత్రుడు తపశ్శక్తి అతన్ని కాపాడింది. అప్పుడు విశ్వామిత్రుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ఇకపై నరమేధము జరగరాదు అని చెప్పాడు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది పిల్లలకి కథ ఎలా చెప్తామండి అంటే, ఆ రోజుల్లో ఇండియాలో చంపేసేవారు పిల్లల్ని. అది ఎక్కడ జరిగేది కాదు. ఇక్కడ తాను ఒక పిల్లల్ని ఇస్తానని మాట ఇచ్చాడు కనుక దానికి ప్రత్యామ్నాయంగా చేయబోయాడు. కానీ అక్కడ నరమేధం సర్వసామాన్యం కాదు ఆ రోజుల్లో, తెలుసుకోండి. ఎప్పుడైనా పరిస్థితుల్లో జరిగినా అది వేదానికి విరుద్ధము అని సాక్షాత్ ప్రకటించిన వాడు విశ్వామిత్రుడు. ఇక్కడ విశ్వామిత్రుని ఔన్నత్యం, దయ ఎంత కనబడుతున్నది. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, పిల్లల్ని విడిచిపెట్టేశారు కదా, ఎవరి దగ్గరికి వెళ్తాడు ఇతడు? ఇప్పుడు పెద్ద ధర్మ సందేహం ఏర్పడింది. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడా? తండ్రి డబ్బు ఇచ్చి వదిలించుకున్నాడు, అని దగ్గరికి వెళ్ళడు, అవదు. ఇక పోనీ రాజు దగ్గరికి వెళ్తాడా? రాజు వరుణునికి అర్పణమును వదిలేశాడు. ఇంకెక్కడికి వెళ్తాడు? వరుణుడా నేను బతికించాను ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తండ్రిగా ఎవరు ఆదరిస్తారు అంటే, తండ్రి అని ఎవరెవరిని అనాలో శాస్త్రం చెప్తుంది. ఇక్కడ కన్నవాడు, రక్షించినవాడు. రెండో లక్షణంలో చూస్తే రక్షించినవాడు తండ్రి గనక విశ్వామిత్రుడి నీకు తండ్రి అని తీర్మానించారండి ఇక్కడ. అప్పుడు విశ్వామిత్రుడు సంతోషంగా తీసుకున్నాడు. అప్పుడు పేరు మార్చాడు ఆయనకి. ఆయన పేరు దేవరాతుడు అని మార్చి, ఇకపై నరమేధం జరగదా అని ప్రతిపాదన చేసి అతన్ని తనతో పాటు తీసుకువెళ్ళాడు. అప్పటికి ఆయనకి చాలామంది సంతానం ఉన్నారు. ఇతడు మీకంటే పెద్దవాడు కనుక అన్నగా ఇతన్ని ఆదరించండి అన్నాడు. కొంతమంది తండ్రి మాటను అనుసరించి ఆదరించారు, కొంతమంది మాత్రం విముఖత్వంతో అతన్ని దూరం పెట్టారు. వాళ్ళని చెప్పించాడు ఆయన, మీరు ఇక్కడ ఉండడానికి వీళ్ళు దక్షిణాపథానికి పొండి, అటు మీరు ఇంకా నా మాట విన్నప్పుడు నాకు పుత్రులు ఏమిటని. అలాగే తండ్రి మాటను తిరస్కరించిన వాళ్ళందరూని ఆయన తరిమి వేశాడు ఎప్పుడో. అప్పుడు వాళ్ళు పశ్చాత్తప్తులై మేము వెళ్ళిపోతాం,
నీ వల్ల మా తపస్సు, నీ శాపం వల్ల మా తపస్సులు పోయాయి. ఎందుకంటే తండ్రి మాట వినకపోవడం వల్ల. మళ్ళీ మేము ఎలా బాగుపడతామంటే మీరు అక్కడికి వెళ్ళి తపస్సులు చేయండి, కొన్నాళ్ళకు మీరు తపస్శుద్ధులు అవుతారు, అప్పుడు మీరు బాగుపడతారన్నారు. అదే ఆంధ్రజాతి అని చెప్పబడుతుంది. ఆంధ్రులు అనేటువంటి వారు ఆ విధంగా దక్షిణా పథానికి వచ్చినటువంటి వారు అనే విషయం వేదాన్ని అనుసరించి మనకు చెప్పబడుతుంది కదా. దీన్ని బట్టి తండ్రి శాపానికి గురైపోయిన వాళ్ళందరూ ఆంధ్రులని చెప్పడం కాదు, మళ్ళీ తపస్సు శుద్ధులయ్యారు కూడా చెప్పాం కనుక చక్కగా గ్రహించవచ్చు. ఇది వేద ప్రకారంగా మనం చెప్పుకునేటువంటి అంశం. ఇలా బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతం ఇంత చక్కగా చెప్పబడుతూ మనకు కనబడుతున్నది. ఈయన చెప్పిన ధర్మశాస్త్ర వాక్యాలు కొందరు ధర్మశాస్త్రాల్లో ఉట్టంకించారండి. విశ్వామిత్ర స్మృతి ఇలా చెప్తోంది అని. అందులో స్మృతి చంద్రిక, కాల వివేకం మొదలైన వాటిలో కనబడుతుంది. మొన్న వశిష్ఠ వృత్తాంతంలోనే మనం చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు ఎటువంటి వాడు అంటే బ్రహ్మమును తెలుసుకోగలిగిన వాడు ఆయనే, తెలుసుకున్నవాడు ఆయనే. అని బ్రహ్మము మానుష రూపంలో సంచరిస్తున్న బ్రహ్మముని పోల్చుకోగలిగిన వాడు నేను ఒక్కడనే కాదు, వశిష్ఠుడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇది మనం గమనించుకోవాల్సింది. కానీ గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు అంటే అంతవరకు గాయత్రి లేదనమాట అని ఎవరు చెప్పారు? అప్పుడు ఉండవలసిన గాయత్రి అప్పుడు ఉంది, ఆ తర్వాత నుంచి విశ్వామిత్రుడి గాయత్రి. అంతకుముందు ఏ గాయత్రి అది మనకు అవసరం లేదు కనుక దాన్ని చెప్పడం లేదు. కొందరు పరిశోధకులు చెప్తున్నది, వేద పరిశోధకులు ఆ తత్పూర్వం అనేది వశిష్ఠ గాయత్రి అంటారు ఇక్కడ. తర్వాత విశ్వామిత్రుడు 3 వేదాల్లోంచి ప్రధానమైనటువంటి 3 పాదములు తీసుకొని ఒక్కొక్క పాదములో 8 అక్షరములు చొప్పున గాయత్రి మంత్రాన్ని ఆవిష్కరించగలిగాడు. ఇది వైదిక మంత్రం కనుక తత్సంస్కారం కలిగినటువంటి వారు జపించవలసినది అని విధానం కూడా మనకు చెప్పబడుతున్నది. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నది విశ్వామిత్ర మహర్షి యొక్క వృత్తాంతం. ఆయన నేటికి స్మరిస్తే అనుగ్రహించేవాడు. మహర్షులందరికీ ఆ లక్షణం ఉందండి. అంతేకాదు పురాణాదులు ఏం చెప్తారంటే మహర్షుల వృత్తాంతంలోని చెప్పుకున్న మన జాతకాల్లో దోషాలు పోతాయిట, అరిష్టాలు తొలగిపోతాయిట. అలాంటి ఎన్నో దోషాలు పోగొట్టుకోగలిగిన పుణ్యం ఉంది కనుక మహర్షుల గురించి 7 రోజులు చెప్పుకోవాలని సంకల్పం కలిగింది. అంత పవిత్ర చరిత్రలో మనం వినగలుగుతున్నామంటే ఇంకేం కావాలండి. ఇప్పటికీ వశిష్ఠ విశ్వామిత్రాదులు ఉన్నారు. సిద్ధభూముల్లో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు, సిద్ధ దేహాలతో సంచరిస్తారు. ఇటువంటి దేహాలు కావు వారికి కనుక సామాన్యులు గోచరించరు, అందులో సందేహం లేదు. గోచరించరు కనుక లేరనడానికి లేదు. అయితే గగన మండలంలో సప్తర్షి మండలంలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వశిష్ఠ విశ్వామిత్రులు ఉభయులు ఉన్నారు. మిగిలిన వాళ్ళల్లో ఎంతమంది వస్తారో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం సప్తర్షుల్లో వీరు ఉభయులు ఉన్నారు కదా. ఉభయులు ఉన్నప్పుడు మళ్ళీ భూమి అందు ఇలా సంచరిస్తున్నారంటే ఏది సత్యము అంటే విశ్వచక్ర ప్రవర్తనలో దేవతలకి ఎంత భాగం ఉంటుందో ఋషులకు కూడా అంత స్థానం ఉంటుంది. అది తెలుసుకోవాలి. విశ్వచక్ర నిర్వహణలో ప్రధానంగా ఉన్నటువంటి వారు దేవతలు, ఋషులు. అందుకే విశ్వ సృష్టి ప్రవర్తనలో ప్రధానంగా ఉన్నటువంటి వారు బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు. దేవతలు ప్రకృతి యందు అధిష్ఠించిన ఈశ్వర శక్తులు కనుక దేవతలు ప్రధానం. రెండవది కాలస్వరూపంగా ప్రవర్తింపజేసే మనువులు, ఇంకొకరు ప్రజాపతులు. కానీ దేవతలు, మనువులు, ప్రజాపతులు, మహర్షులు ఈ 4 విశ్వచక్ర ప్రవర్తకులు. వారి యొక్క స్థానములు ఈ కంటితో కనబడేవి కావు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనకు చంద్రగోళం కనబడుతుంది కానీ చంద్రలోకం కనబడుతుంది. కానీ వేద పురాణాలు చంద్రలోకం గురించి చెప్పారు. పురాణాల్లో చంద్రలోకం గురించి చెప్పారండి, మేము రాకట్తో అయిపోయామన్నాడు. నువ్వు ఆ చంద్రలోకానికి వెళ్ళలేదు, చంద్రగోళం మీద మట్టి మశానం దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ అది అక్కడ భూమికి వేరు, ఆ ప్లేన్ వేరు. అది చూడడానికి వేరే ఒక దృష్టి కావాలి. ఈ దృష్టి కనబడదు. అంతేకాదు ఆకాశంలోకి వెళ్ళడానికి శరీరం సరిపోక మరొకటి దాని మీద వేసుకుంటున్నామా లేదా? ఆ భూమికలోకి వెళ్ళాలంటే దానికి తగ్గ స్థితి కావాలి ఇక్కడ. అయితే ఈ వస్త్రములు కనుక్కొని అక్కడికి వెళ్ళగలిగేటువంటి విజ్ఞానం లేని కాలంలో చంద్రగోళం ఒక అప్పడల్లా కనపడుతుంది కానీ అక్కడ ఏం లేదు అనేవాళ్ళు గోళం మీద అడుగుపెట్టిన తర్వాత నిర్ణయాలు మార్చుకున్నామా లేదా? కనుకనే ఆ దృష్టి మనం సంపాదించుకున్నది తెలుస్తుంది కానీ ఆ దృష్టి అందరికీ రాదు. తెలుసుకోండి అక్కడ. ఎందుకంటే మనం అనుకుంటున్న అధునాతన విజ్ఞానం కూడా భౌతికంలో భాగం కనుక ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడు సాధించగలం. కానీ భౌతికమైన దృష్టికి అతీతమైనది ఈ దేహంతో సాధించలేము, తపస్సుతో మాత్రమే. ఇది తెలుసుకోగలగాలి. మనం చూడలేదని లేదనకూడదు. ఆ లోకములు యందు ఎవరెవరు ఉంటారో కూడా శాస్త్రం చెప్తుంది కనుక అవి ఉంటాయి. అలాగే దివ్య లోకములు ప్రకాశిస్తూ ఉంటాయి, అందులో సందేహం లేదు. అలాగే మహర్షుల మండలాలు కొన్ని గగనంలో ఉంటాయి. మనం అన్నీ చూసిన నక్షత్రాలు నేస్తే అన్ని చుక్కలే. అన్ని చుక్కలైనప్పుడు జ్యేష్ఠ నక్షత్రం, ఇది చిత్రా నక్షత్రం అని పేర్లు ఎవరు పెట్టారు?
ఇప్పుడు మీరు అనుకుంటున్న అధునాతన ఖగోళ శాస్త్రం అనేది రాకముందే వేదములందు వీటి పేర్లు ఉన్నాయి. ఏ నక్షత్ర స్వభావం ఎలా ఉంటుందో చెప్పారు, నక్షత్ర రాశి ఎలా ఉంటుందో చెప్పారు, భచక్రం అనే దాని గురించి చెప్పారు. ఇవన్నీ వివరించిన వారికి తెలీదా? జ్యేష్ఠ అంటే అతి పెద్ద నక్షత్రము. అది అధునాతన విజ్ఞాన శాస్త్రం కూడా ఉన్న వాటిల్లో పెద్ద నక్షత్రం అని చెప్తూ ఉన్నప్పుడు జ్యేష్ఠ అని పేరు పెట్టినందుకు అక్కడే పెద్ద అని తెలుస్తుంది కదా. కనుక నామాలు ఊరికినే ఒక రాజుగారి పేరు మీద మంత్రి పేరు మీద చెప్పలేదు. ఎందుకంటే జూలైస్ అయితే నెల జూలై అయిపోతుంది, అలా పెట్టుకోలేదు మనం. నక్షత్రాలు గ్రహాలు బట్టి పెట్టుకున్నాం. ఇక్కడ చచ్చి వచ్చి పోయి మనుషుల మీద పెట్టలేదు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏది సైంటిఫిక్? అంతరిక్షము, దాంట్లో జరిగే మార్పులు, దాన్ని అనుసరించి ప్రకృతిలో జరిగే మార్పులు బట్టి కాల నిర్ణయం చేసిన మహానుభావులు మన ఋషులు. దాన్ని అనుసరించి మనం చెప్తే నక్షత్ర మండలములు, ఆ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రములు ఋషులు, కొన్ని నక్షత్రములు కొన్ని దివ్యలోకములు. మనం స్వర్గలోకం ఎక్కడుంటుందనే దాని గురించి ఒక ఋషికల్పుడు చెప్పిన మాట ఏంటంటే, సూర్యమండలానికి ఆవల వైపు వెళితే ఉంటుందట. సూర్యమండలం లోపలే అంత దూరం ఉంది మనకి. అయితే సూర్యమండలం ఆవల వైపు ఒకవేళ రేపు పొద్దున విమానం వెళ్ళిన స్వర్గలోకం కనబడదు. ఆ భూమికలు వేరే ముందే చెప్పుకున్నాం. అలా వైకుంఠం ఏంటి ఉంటుంది, అది ధ్రువమండలానికి పైస్థానం అని కూడా చెప్పారు ఇక్కడ. అంటే వీళ్ళు ఊరికనే ఊహించి చెప్పినవి కావు. తపస్సులు అంటేనే తపస్సులు దర్శించి చెప్తారు అని ముందే చెప్పుకున్నాం కనుక వాళ్ళ చూపు ఎంత దూరమైనా ప్రశ్నించగలదు, ఎన్నో లైట్ ఇయర్స్ను కూడా అతిక్రమించగలదు వాళ్ళ దృష్టి. అటువంటి చూపు గలవాళ్ళు. అది మహర్షులు ఏం చేస్తారంటే విశ్వ నిర్వహణకు గాను వారు తపస్సుని ఒక నక్షత్రపుంజంగా ఏర్పరిచి ఉంచుతారు ఇక్కడ. కానీ ఆ మహర్షి యొక్క తపశ్శక్తి, అతడి యొక్క ఒకానొక వ్యక్తిత్వ తేజస్సు ఆ నక్షత్రంలో భాషిస్తుంటుంది. అలా నక్షత్రములుగా గగనంలో ఉంటారు, సిద్ధపురుషులుగా సిద్ధభూముల్లో సంచరిస్తూ ఉంటారు. అలా నక్షత్ర మండలముల్లో ఉన్నటువంటి వాళ్ళు వశిష్ఠ విశ్వామిత్రాదులను స్మరిస్తున్నాం. వారు విశ్వాన్ని గమనిస్తూ ఉంటారండి. నక్షత్రాలు ఎప్పుడుంటాయి? రాత్ర పగల? ఎప్పుడు ఉంటాయి. కనబడటంలో తేడా. దీన్ని బట్టి మనకి వెలుగులో ఉంటే అన్నీ కనబడతాయి అనేది అబద్ధం. మీరు చెప్పండి, ఇక్కడ వెలుగులో అన్నీ కనబడతాయి అనేది అబద్ధం ఉన్నా కదా. వెలుగు వచ్చి వాళ్ళు కనిపించట్లేదు, చీకట్లో వాళ్ళు కనబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. అందుకే ఇదేమంతమని నిర్ణయించలేదండి ఈ జగత్తు. తీర్మానాలు చేయక్కర్లే, మొత్తానికి అవి ఉంటాయి. ఏది దాని అసలు స్వరూపం అంటే ఇక్కడి నుంచి చూస్తే ఒకలా కనబడుతుంది, మనం ప్లానటోరియం చూస్తే మరొకలా కనబడుతుంది, దగ్గరికి వెళ్ళి చూడగలిగితే ఇంకోలా కనబడుతుంది. అది జగత్ స్వరూపం. కానీ ఇదమిత్తమ నిర్ణయించలేనిదే జగత్తు. ఇదే నిర్ణయించగలిగేది పరమాత్మ. వీటికి అతీతమైనటువంటి వాడు. అది తెలుసుకోవాల్సింది. మారేది ఇది. ఒక్కొక్క కోణంలో ఒక్కోలా కనబడుతుంటుంది ఇక్కడ. సరే, ఇవన్నీ పెద్ద ఆలోచిస్తూ వేదాంతం దాకా వెళ్ళిపోతాం. అందుకు ఆలోచించకపోవడం మంచిది. సరే, మొత్తానికి నక్షత్రములు వాటి స్వరూపములు చూస్తూ ఉంటే ఎన్ని రహస్యాలో. అంత అంతరిక్ష విజ్ఞానాన్ని, జ్యోతిర్వేదాన్ని ఈ మహర్షులే మనకు అనుగ్రహించి ఇవ్వడమే కాకుండా ఈ జ్యోతిర్జ్ఞానం, జ్యోతిర్వేద జ్ఞానం ఉంటేనే కానీ వేదం అర్థం కాదని చెప్తూ వేద పురుషుడికి జ్యోతిష్ శాస్త్రం నేత్రస్థానం అని చూపించి వేదములకు అంగముగా ఉన్న శాస్త్రముల్లో ఏవి వేద పురుషునికి అవయవాలుగా ఉంటాయో చెప్పారండి ఇక్కడ. కానీ ఆ శాస్త్ర సహాయంతో కానీ వేదమంత్రాలకు అర్థం చెప్పారు. ఆ శాస్త్రంలో ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఋషులే, వాళ్ళు వేద ఋషులే. అది కూడా ఆలోచించవలసిన గొప్ప అంశం ఇక్కడ. కనుక నా ఋషి మండలంలో కూడా వీళ్ళు ప్రకాశిస్తున్నారు. వారికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మనం మరొక ఋషి వెళుతున్నాం. విశ్వామిత్రుడి గురించి అంతే సందేహాలు తీరినట్లేనా? విశ్వానికి అమిత్రుడా మిత్రుడా? దీని గురించి పాణిని మొదలైన వారి వ్యాకరణాలన్నీ తీసుకుని ఇప్పుడు నేను సూత్రాలన్నీ చెప్పను, ఒక్కటే తెలుసుకుని. ఆసమంతాత్ మిత్ర, విశ్వానికి సంపూర్ణమైన మిత్రుడు. అంటే ఎప్పుడు వితాన్ని కలిగించే లక్షణం కలిగిన వాడు కనుకనే విశ్వామిత్రుడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన కౌశికుడు, గాధేయుడు అనే నామములు కుశిక వంశంలోంచి వచ్చాడు కనుక కౌశికుడు. తత్ నామంతో గోత్రం కూడా ఉంది, కౌశిక గోత్రం అని మనకి ఇక్కడ. అంటే మనం చెప్పినట్టు ఋషి పరివారము, ఏకాకి ఋషి అని చెప్పుకున్నాం కదా. కానీ ఋషి పరివారం, ఆ పరివారంలోకి చెందినటువంటి వాళ్ళందరూ కౌశిక గోత్రీకులు అవుతూ ఉంటారు. మొత్తానికి కుశిక వంశ సంజాతుడు, గాధిపుత్రుడు, కౌశికుడు, గాధేయుడు అని చెప్తున్న మహానుభావునికి నమస్కారం చేస్తూ ఈ వశిష్ఠుని కథతో ముడిపడి ఉన్న విశ్వామిత్రుని చెప్పుకున్నాం. వశిష్ఠుని కథతో ముడిపడి ఉన్న మరొక మహానుభావుని చెప్పుకోవాలి ఇక్కడ. ఆయన అగస్త్య మహర్షి. అగస్త్యులు వారు కొంతమంది వేద జ్ఞానం కలిగిన వారిని మాట్లాడమంటే అగస్త్యంతో మాట్లాడతాం మొదలు పెడతా ఉంటారండి. అంత గొప్పవాడు అగస్త్యుడు అని పేరంటేనే చాలా పాపాలు పోతాయి. అంత పవిత్ర చరిత్రుడు, అంత మహిమాన్వితుడు. ఒక్కొక్క మహర్షులు ఎందరు ఇంద్రులను చూసారో తెలుసా?
అందుకే వాళ్ళు ఇంద్రుడు చూసినప్పుడు ఓహో నువ్వు వచ్చావు వాళ్ళు కొత్తగా పదవిలోకి అంటాడు. ఆ ఇంద్రుడు అయ్యే వరకు చూస్తాడు, మరో ఇంద్రుడు వచ్చినో చూస్తారు. వాళ్ళు విశ్వ నియమాన్ని గౌరవిస్తారు కనుక వచ్చిన ఇంద్రుడిని రెస్పెక్ట్ చేస్తుంటారు. ఎందరో ప్రైమ్ మినిస్టర్ని మన జీవితకాలంలోనే చూసాం. ఎందరో ఇంద్రుడిని వాళ్ళు చూస్తుంటారు. ఇక్కడ ఇంద్రుడు సరిగ్గా ఉన్నాడు పర్వాలేదు, ఇంద్రుడు సరిగ్గా లేడు తర్వాత దెబ్బతింటాడు అనుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. అలా చూసిన ఋషులు ఎందరోనండి. అగస్త్యుల వారు, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు శాశ్వత ఋషులని చెప్పుకోవాలి. ఇక్కడ అగస్త్య ఆ నామమే చాలా విశేషమైనటువంటిది. అలాంటి అగస్త్యుని జన్మ వృత్తాంతం మనం మననే చెప్పుకున్నాం, ప్రారంభించేసాం. వశిష్ఠులు వారు కారణాంతరాల వల్ల దేహాన్ని త్యజించిన తర్వాత ఆయన యొక్క తేజస్సు మిత్రావరుణ అనేటువంటి ఇద్దరు ఋషుల ద్వారా వెలికి వచ్చి అగ్నిహోత్రంలో ఒకటి, కుంభములో ఒకటి వచ్చి ఇద్దరు ఋషులు వచ్చారు. కానీ కొందరు వేద వ్యాఖ్యాతులు మాత్రం ఉభయులు కుంభము నుంచే వచ్చారని వర్ణించినది ఉంది. ఇక్కడ రెండూ కనబడుతున్నాయి. కానీ మరొక చోట్ల అగ్నిస్వరూపుడి తేజస్వరూపుడి ఉన్నాడని వర్ణిస్తున్నారు. ఏదనుకున్నా పర్వాలేదు, కానీ ఒకే మహర్షి 2 రూపాలు ఇచ్చాడని మాత్రం సత్యమైపోయింది. దీనికి సంబంధించి ఋగ్వేదంలోనూ మంత్రం కనబడుతుంది. దానికి వ్యాఖ్యరస్తు సాయినాచార్యులు చెప్తారు, తతో వాసతీవరాత్ కుంభాత్ మధ్యాత్ అగస్త్యో శమీప్రవాణు ఉదియాప అంటే ప్రాదుర్బభూవ అన్నారు ఇక్కడ. అంటే ఆయన వచ్చినటువంటి వాడు శమీ ప్రమాణం ముందు వచ్చినటువంటి జమ్మి ఆకంత రూపంలో వచ్చి క్రమంగా పెద్దవాడాడు అగస్త్యుడు. అయితే అగస్త్యుడు సహజంగా పొట్టివాట. అయితే మహర్షులకు పొట్టి పొడుగు నల్ల తెల్ల ఉండవండి, వాళ్ళ తేజస్సే గొప్పది. ఇక్కడ దేహం ఏదో ఒకటి లోకంలో సంచరించడానికి తీసుకుంటారు. ఆ దేహమే వాళ్ళకి అక్కర్లేదు, దేనిని మార్చుకోగలరు కూడా. వాళ్ళకి మూర్తముగా ఉండగలరు, అమృతముగా కూడా ఉండగలరు ఋషులు. వాళ్ళకున్న శక్తి అది. మొత్తానికి అగస్త్యుల వారు ఆ విధంగా ఆవిర్భవించినటువంటి వారు. అలాంటి అగస్త్యుని మహిమలు చాలా 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 మనకి వేదములు ఎందే కనబడుతున్నాయి. అగస్త్యుని గురించి వృత్తాంతములు వేదములు దాని పేర్లు ఉన్నాయి. ఇతర పురాణాల్లో మరి చెప్పనక్కర్లేదు అన్నీ ఉన్నాయి. అలాంటి అగస్త్య మహర్షి ఒకప్పుడు సంచరిస్తూ ఉంటే కొంతమంది పితృదేవతలు ఒక చెట్లకు వేళ్లాడుతూ కనబడ్డారట. ఎవరు మీరు అంటే పితరులం అన్నారు వాళ్ళు. ఇలా ఎందుకున్నారంటే నీకోసం ఎదురు చూస్తున్నాం, మాకు ఉన్న స్థానాల్లో క్షేమంగా ఉండాలి అంటే పితరులకి సరిగ్గా చేయగలిగే వాళ్ళు ఉండాలి. సంతానం ఉంటే సంతానములు చేస్తాయి, కానీ పితరులు అనగానే తెలుసుకోవాలి మన తండ్రి తాత ముత్తాత మాత్రమే కాదు. పితృలోకం అని లోకం 33 పితృగణాలు ఉంటాయి. ఇక్కడ వీడు వారి తండ్రి తాత ముత్తాతలకు కానీ చేసినట్లయితే ఆ పితృదేవతలు వీడిని అనుగ్రహించి ఆ తండ్రి తాత ముత్తాత నుండి పితరులకు సద్గతులు ఇస్తారండి ఇక్కడ. కనుక వాళ్ళకి మనం చేసేటువంటి వాటిలో అనుబంధం వాళ్ళకి. వాళ్ళు వసురుద్ర ఆదిత్య రూపులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆ గణములు మొత్తం అగ్నిశ్వాత్తులు, బారిషదులు, సోమపులు, ఆజ్యపులు అని చెప్పబడుతూ వివిధ విభాగాలు 33 పితృగణాలు. చూసారు ఎంత జ్ఞానం ఋషులు మనకి ఇచ్చారు. దేవతలు పితృదేవతలు, దేవతలకు కూడా పితృదేవతలు ఉంటారట. వాడిని దేవపితరులు అంటారు ఇక్కడ. అలా ఉంటూ ఉంటారు. అంటే వీళ్ళకు మూలమైన వాళ్ళు అని అర్థం ఇక్కడ. ఆ దేవతలు కూడా పితరులను పూజిస్తుంటారు, లేకపోతే వాళ్ళకి సద్గతులు ఉంటావు. కనుక దేవతారాధనల కంటే పితృదేవతారాధన చాలా ముఖ్యం. చాలామంది ఈ గుడికి మొక్కున్నా ఆ గుడికి మొక్కున్నా అంటూ ఉంటారు, కానీ పితరులకు చేయవలసిన ఆబ్దికాలు చేసినప్పుడు మాత్రం ఎక్కడ లేని విసుగు చిరాకులు పడుతుంటారు. కానీ నీ సంతానాన్ని కాపాడేది మాత్రం కేవలం పితృ సంబంధమైన కర్తువులే. అందుకే మన శాస్త్రంలో సందు దొరికితే చాలు పితృదేవతల తృప్తి కోసం ఏం చేయాలో చెప్పేవారండి. నిత్య పితృతర్పణలు ఉన్నాయి. నిత్య పితృతర్పణలు జీవపితృకులు కూడా చేస్తారు. అంటే తల్లిదండ్రులు బ్రతుకున్న వాళ్ళు కూడా చేస్తారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఉండవు, కానీ మిగిలినవి చేయవలసి ఉంటాయి విధానం. అమావాస్య తర్పణలు మాత్రం మరణించిన వారికి చేయడం మనకు తెలుసు దాని పద్ధతి. అలాగే ఏడాదికి చేసేటువంటి ఆబ్దికములు ఇత్యాదులు కూడా 96 రకాల శ్రాద్ధాల గురించి చెప్పింది. ఒక ఏడాదికి 96 శ్రాద్ధాలు ఉంటాయట. ఒక శ్రాద్ధం పెట్టేటప్పటికే తాతలు దిగొస్తారంట లేదు, కానీ వాళ్ళు దిగనవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. సరే, మొత్తానికి 96 రకాల శ్రాద్ధాలు చెప్పారు. పర్వకాలం వస్తే శ్రాద్ధం చేయాలట. అమావాస్యం, పూర్ణిమలు, దీపావళి వస్తే శ్రాద్ధం. మనకైతే దీపాలు వెలిగించుకోవడం ఆ శ్రాద్ధకర్మ చేయాలి. పార్వణ శ్రాద్ధం అంటారు. అలాగే తీర్థములు ఎందుకు చేయవలసిన తీర్థ విధులు ఉంటాయి. అసలు తీర్థానికి వెళ్ళేదే పితృదేవతల సద్గతుల కోసం చేసే కర్మ కోసంట. అదే టూరిస్టుల్లో వెళ్ళడం కాదు. ఎన్ని చెప్పారో పెద్దవాళ్ళు. ఇప్పుడు అగస్త్యుడికి పితరులు కనబడ్డారు. కనబడి ఏమన్నారంటే, నువ్వు కానీ గృహస్థాశ్రమం స్వీకరించి సత్సంతానాన్ని పొందితే మేము తరిస్తాం. సరే స్వీకరిస్తానన్నాడు. నేను చెప్పాడు, మీరు వినేస్తున్నారు, కానీ కొండలోంచి పుట్టేవాడికి పితరులు ఎవరండి? డౌట్ వస్తుందా లేదా?
అంటే ఇవాళ కొత్తగా వచ్చాడా, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు. ఒక వ్యవస్థ నడుస్తుందంటే దాని మూల స్వరూపాలు ఉంటాయి ఒక చోట. కనుక ఋషులు అని తపోలోక వాసులు ఉంటారు, వాళ్ళకి మూలములు ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి ఉద్భవించిన వాళ్ళ అనుబంధం మాత్రం వాటితో ఉంటుంది. అది వాళ్ళకు కూడా పితరులను మూలశక్తులు పూజించవలసినదే, ఇది గ్రహించవలసినది. అంతేగాని ఆయన తాత ఆయన తండ్రి మాత్రమే కాదు మూలశక్తులు. అంతేకాదు, ఇలా సరైన కర్మలు జరగకుండా కొంతమంది పితరులు ఉంటే, సమర్థులైన వారు కానీ కర్మలు ఆచరించినట్లయితే వాళ్ళకి సద్గతులు వస్తాయి. వాళ్ళ తండ్రి తాత కాకపోయినప్పటికీ వీళ్ళు చేసే వాళ్ళ పితరులకు సద్గతులు వస్తాయి, తద్వారా లోకానికి క్షేమం కలుగుతుంది. ఋషి కాకపోతే ఎవడి పని చేస్తాడు? అందుకు బ్రహ్మర్షి అయిన అగస్త్యుల వారు వెంటనే స్పందించి, అయితే నేను బ్రహ్మచారిగా తపస్సు చేసుకుని తృప్తిపడిపోతున్నాను కానీ గృహస్థాశ్రమం స్వీకరించవలసిందే అనమాట అని ఆయన బయలుదేరాడు. ఆయన ఏంటో ఆయనకు తెలుసు, ఆయన పుట్టుకు గొప్పతనం తెలుసు, కానీ తగిన స్త్రీ ఎక్కడ కనిపించట్లేదు ఆయనకి. అన్నీ కుదరాలి కదండి, అటు గోత్రము పరంపర సంప్రదాయము అన్నీ కూడా ఎక్కడ కుదరట్లేదు. నేనే నాకు తగ్గ భార్య సృష్టించుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. అలాగే మా ఇతను సృష్టిస్తే ఎలా అయిపోతుంది? దానికి ఒక పద్ధతి, కన్యాదానం, ఆ పద్ధతి జరగాలి. అందుకేం చేశారంటే వెతుక్కుంటూ విదర్భరాజు వద్దకు వెళ్ళాడు ఆయన. ఆ విదర్భరాజు వద్దకు వచ్చి ఒక మాట అంటున్నాడు, నేను నా తపశ్శక్తితో భూమి అంతా తిరిగినప్పుడు ఉత్తమ లక్షణాలు ఒక్కరిలో అన్నీ ఉండవు. సౌందర్యం వర్ణన చేయాలంటే ఉత్తమ లక్షణాలు అందరిలో అన్నీ ఉండవు. ఉదాహరణకి కన్నులతో పోల్చినప్పుడు పద్మములు వంటి కన్నులు అంటారు, నడుమును వర్ణించేటప్పుడు పద్మంలో నడుమనరు, సింహము నడుము వంటిది అంటారు. ఇక్కడ ఇలా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన మంచి లక్షణ గల అవయవాన్ని చెప్తున్నారు. కానీ అన్ని సులక్షణ అవయవాలు ఒక దేహంలో ఉండవు కదా. కనుక ఏం చేశారంటే ఈ ప్రాణుల్లో ఏ అవయవాలు సులక్షణాలు అన్నారో ఆ సులక్షణమైన అవయవ శక్తిని తపశ్శక్తితో లాక్కొచ్చి అన్ని సులక్షణాలు కలిగిన స్త్రీని తయారు చేసేటండి నేను. ఇది ఎలా చేశారంటే తస్య సత్వస్య తదంగమనుత్తమం సంగృహ్య తత్సమై అంగై నిర్మమే స్త్రియముత్తమం అన్నాడు ఇక్కడ. అలా తపశక్తితో ఆయా ఉత్తమ ఉత్కృష్ట అవయములు ఉండేటట్టుగా ఒక స్త్రీ మలచి విదర్భరాజు దగ్గరికి వచ్చి, నీ ఇంట్లో ఈమె ఆవిర్భవిస్తుంది, ఈమె యుక్తంకి రాగానే నాకు ఇచ్చి వివాహం చేయని చెప్పాడు. ఒక మెరుపు తీగలకు అక్కడ ఆవిర్భవించింది ఒక ఆమె. వెళ్ళిపోయాడు అక్షత్ర అక్కడి నుంచి. వాళ్ళు తమకు కలిగిన సంతానంలో ఆమెని పెంచుకుంటూ వచ్చారు. అది కేవలం వారికి పుత్రికాభావం బలపడడానికి మాత్రమే పనిచేయించాడు ఆయన. ఆడ తర్వాత ఆమె మహాసౌందర్యాన్ని చూసి, ఇతడు విదర్భ రాజు కదా, కనుక ఇతర రాజులు వరించుదామనుకుని భయపడిపోయారు. ఎందుకంటే అగస్త్యుడు ముందే నిర్ణయించాడు ఈమె అతడి భార్య అని. కనుక వాళ్ళు ఆమె వైపు చూడడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే మహర్షి అంటే ఆయన తపశ్శక్తి ముందు నిలబడగలమా? ఆ భయం చేత అందరూ ఆగిపోయారు. ఇప్పుడు అగస్త్యుల వారు వస్తున్నారని వార్త వచ్చింది. కుమార్తెనిచ్చి వివాహం చేయాలి. రాజుకి మేము చక్కగా రాజకన్యలా పెంచాము, మహర్షి అయితే దండం పెడతాం కానీ పెళ్ళనిస్తామా? ఎందుకంటే మహర్షి వేషం వేరు, అది దేహం మీద ప్రీతే ఉండదు. కనుక దేహం పొట్టిగా ఉందా పొడుగా ఇంటూ బాగుండు అనుకోడైనా, నల్లగా ఉందా తెల్లయితే బాగుండు, అష్టావక్రున్నా తిన్నగా అయిపోయి బాగుండు అనుకోరు వాళ్ళు. దేహాభిమానమే ఉండదు అంతే. కావాలంటే అవగలరు వాళ్ళు, అంతకంతా అందంగా తయారు కాగలరు. సృష్టిలో సర్వసౌందర్యాన్ని కలిపి మూర్తిగా చేసిన వాడు తాను సౌందర్యవంతుడు కాలేడా? ఇది ఆలోచించవలసిన గొప్ప రహస్యం అండి. అలాంటి ఆయన వస్తుంటే వీళ్ళకి మాత్రం ఎప్పుడు సామాన్యులకు మాత్రం దేహ దృష్టి పోదు. ఎన్ని ఉపన్యాసాలు వినండి అవి అలాగే ఉంటాయి ఇక్కడ. అదే అంత తేలిక అండి దేహాభిమానం వదలం. ఏ జన్మ ఎత్తితే ఆ జన్మతోనే దేహాభిమానం పట్టుకున్న వాళ్ళకి ఏ జన్మ వదులుతుంది? సరే, మొత్తానికి రాజుకి రాణికి ఇదివరకు లేదు, ఇప్పుడు కూతురు భావం బలపడిపోయి ఎలా ఇస్తాం అని చర్చ చేస్తున్నట్ట భయపడుతున్నాడు. అగస్త్యుల వారు వస్తే ఎలా ఇవ్వకుండా ఉంటాం అదో మాట. అప్పుడు ఆవిడ వచ్చింది, నేను వచ్చింది ఆయన వల్ల, ఆయన కోసం, కాబట్టి నేను ఆయన్ని చేపడతాను అని ఎప్పుడైతే తల్లి చెప్పిందో సరే వెంటనే వాళ్ళిద్దరు అంగీకరించారు. ఆమె పేరే లోపాముద్ర. ఆ పేరు పెట్టాడు తండ్రి. ఆ లోపాముద్రని వివాహం ఆడడానికి వచ్చాడు. అప్పుడు సాతత్ర జజ్ఞేశుభగా విద్య సౌదామిని యథా విభ్రాజమానా వపుష వ్యవర్ధత శుభానన. ఆ ఆవిర్భావం ఎలా జరిగిందంటే విద్యుత్ సౌదామినీయత, ఒక మెరుపు తీగలా వచ్చిందట ఆవిర్భావం, అలా జరిగింది. అటువంటి ఆమె పైగా
లోపాముద్రీతి తస్యాస్త చక్రీ నామ తే ద్విజా. అక్కడ విప్రుడు ఆ పేరుని పెట్టారు. మొత్తానికి ఆమెను వివాహం చేసుకుని పైగా సాలంకృతాం కన్యాం అన్నట్లుగా అన్ని అలంకారాలతో పట్టుబలుబలతో చక్కగా ఆమెను అలంకరించి వివాహం చేశారు. ఎవరికి? ఏ అలంకారం లేని ఋషికి. ఆయన ఏం చేశారంటే వివాహం అయిపోయింది కనుక ఒక పని చేయి, ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలు, ఈ ఆభరణాలు ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టేసాయి. ధర్మపత్ని అంటే నా ధర్మానికి తగ్గట్టు ఉండాలి. నా ధర్మం తపస్సు. తపస్సుకి ఇవి సముచితములు కావు. అతడు కూతురుగా ఉన్నప్పుడు రాజపుత్రిగానికి సముచితములే, కానీ తపస్సుకి ఇది సముచితములు కావు కనుక ఇవన్నీ విడిచిపెట్టి నారచీరలు ధరించి నాతో పాటు రా. వెంటనే భోగములను త్యజించి అగస్త్యునితో పాటుతో వెళుతూ ఉంటే గంగా తీరంలో బహుకాలం తపస్సు చేశాడు. ఆయనతో పాటు ఈవిడే తపస్సు చేసింది, లోపాముద్రుడు కూడా. అలా బహుకాలం తపస్సు చేశారు. తపఫలితంగా భగవంతుని యొక్క ప్రేరణతో సత్సంతానం పొందడం కోసం కదా అతడు భార్యా స్వీకారం చేశాడు. దానికి తగిన కాలం వచ్చిందని చెప్పి మనం గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి అంటే, అయితే ఒక పని చేయండి, మీరు తపస్సుని చేస్తూ ఉన్నవారి ఇప్పుడు గృహస్థ ధర్మంగా నా వైపు దృష్టి పెట్టారు కనుక నేను మిమ్మల్ని వివాహం చేసుకోకముందు రాజ అలంకృతులై అక్కడున్న సభల్లో అలాగే వారి యొక్క రాజోచితమైన శయ్యలపైన ఉన్నానప్పుడు. కానీ పెంపకం అంత గొప్పగా జరిగింది. హంసతూరిగా తల్పాల మీద పెరిగాను, రాజభోగాలతో పెరిగాను. ఇప్పుడు మీరు యోగం నుంచి భోగం వైపు తిప్పినప్పుడు నాకు ఆ భోగములు మళ్ళీ వస్తేనే నేను మీరు చెప్పిన ధర్మానికి అంగీకరించగలను అన్నది ఇక్కడ. అంటే నా ద్వారా మీరు సంతానం పొందాలంటే అది భోగంతోనే కదా జరగాలి. భోగం అంటే నాకు ఆ భోగం కావాలి. అందుకని చిరిగిపోయినటువంటి నారచీరలతో కట్టి తపోవేషంతో ఉంటూ ఆ గృహస్థ ధర్మం పాటించడం కష్టం కదా. అందుకే నాకు ఆ భోగములు కావాలి. అందుకే అన్యధానోపతిష్ఠేయం చీరకాషాయ వాసిని, వీటితో నేను ఆ ధర్మాన్ని స్వీకరించలేను అనగానే వెంటనే నేను ఆలోచించి చెప్పింది సమంజసమే, కానీ భోగములకు తగ్గ ధనం నాకు ఎక్కడొస్తుంది అని అంటున్నాడు. ఏవమేతత్ యథార్థత్వం తపో వ్యయకరం మహత్. ఎక్కడి నుంచి ధనం వస్తుంది అనగానే మీరు భలే చెప్తారే, మీ తపశ్శక్తి నన్నే సృష్టించినప్పుడు ధనాన్ని సృష్టించలేదా? కనుక మీరు ధనాన్ని తప్పకుండా సృష్టించగలరు కనుక మీరు తపశ్శక్తితోనే ధనాన్ని తీసుకోండి అంటే అది తపో వ్యయకరం అన్నాడు. అంటే నేను తపస్సు ఖర్చు చేసి ధనం తీసుకోవాలంటే ధనం కంటే గొప్ప తపస్సు. అంటే అల్పమైన ధనం కోసం గొప్పదైన తపస్సుని ఎలా ఖర్చు చేస్తాను? కుదరదు ఇది. దానివల్ల ఏమవుతుంది? యథాతుమే ననస్యతే తపస్తన్మాం ప్రచోదయ. ఏది చేస్తే తపస్సుకు భంగం కాదో ఆ విధానం ఏదో చెప్పుని అడిగట్టు ఆవిడ్ని. అంటే నా తపస్సు భంగం కాకుండా ధనాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీకు నేను ధర్మం చెప్పేటంత దాన్న మీ తపస్సుకి ఇబ్బంది కలగకుండా, మీ ధర్మానికి దెబ్బ తగలకుండా, ఇప్పుడు నేను అడిగిన ధర్మబద్ధమైన కోరిక తీర్చడానికి ధనాన్ని ఎలా సంపాదించాలో మీకే తెలుస్తుంది. ధర్మ విరుద్ధమి కాని ధనము, తపస్సుకు భంగము కాని ధనము మీరు సంపాదింతులుగాక అని లోపముద్ర నమస్కారం చేసింది. అంటే ఆవిడ మీద బాధ్యత పెట్టేసింది. అప్పుడు బయలుదేరాడు యాచనకి. ధనాన్ని యాచించి తీసుకొస్తాను, బోరుడంత ధనం కావాలి. ఇప్పుడు తిన్నగా ఆ సమయంలో శృతర్వుడు అని రాజు పాలన చేస్తూ ఉన్నాడు ప్రాంతంలో. ఆ రాజు వద్దకు వెళ్ళాడు అగస్త్యుడు గారు. వెళ్ళి ఆ రాజు వద్దకు వెళ్ళి నాకు ఇలా కావాల్సి వచ్చిందయ్యా, ధనం ఇస్తావా అన్నాడు. మీకు ఇవ్వడం కంటే కావాల్సిందే ఉంది, కానీ మీరు చెప్పిన భోగముల గురించి చెప్తూ ఉంటే అంత ఇవ్వడానికి తగ్గ ధనం నా దగ్గర ఉందా అని సందేహం. ఎందుకంటే సంపాదన కూడా రాజు దానానికి ఎంత, రాజ్యం కోసం ఎంత వ్యయం చేయాలి, తన కోసం ఎంత ఉంచుకోవాలనే బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది. దాని ప్రకారం నేను చేయాలి కనుక దీనికి ఆయ వ్యయములు రెండు చూడాలి. అంటే ఆదాయం అంతా వ్యయం అంతా. దానికంటూ మేము ముందే బడ్జెట్ సిద్ధం చేసి ఉంచుతాం, అది మీకు ఇచ్చేస్తాను. మీరు నా ఆదాయం ఎంత ఉందో చూడండి, వ్యయం ఎంత ఉందో చూడండి, ఈ రెండింటికి కాకుండా సర్ప్లస్ మిగిలింది ఏదైనా ఉంటే చెప్పండి ఇచ్చేస్తానన్నాడు. మొత్తం చూసాడు. అబ్బే నీదేరేం లేదు, సరిపోతుంది, ఆయ వ్యయాలకే సరిపోయింది నీకు, నిన్ను అడిగి లాభం లేదు. ఇప్పుడు నాకు కూడా అర్థమవుతుంది, నువ్వు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే బట్టరేమో. కాబట్టి ఒక పని చేద్దాం, నేను మరో రాజును వెతుక్కుంటూ వెళ్తాను, నువ్వు నాతో పట్టురా. ఇద్దరు కలిసి క్రమంగా, పైగా ఈయన డబ్బును అడిగేటప్పుడు కండిషన్ పెట్టాడండి, అందుకు ఆ డబ్బు దొరకలేదు. ఏమిటంటే యథాశక్తి అవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్చమే. యథాశక్తి అవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్చమే. శక్తి కొలది ఇవ్వాలి,
నువ్వు సంపాదించిన ధనంలో హింస లేకుండా సంపాదించిన ధనం. హింస అంటే ఒకటి చంపి మాత్రమే కాదు, ఒకరి దగ్గర నుంచి తీసుకున్నది కూడా వారిని బాధించడం అలా లేకుండా ఇలాంటి ధనమే అయితే మాత్రం తగినంత లేదు. అది ఇక్కడ ప్రతి చోట ఇదే కండిషన్. తినగా వాళ్ళిద్దరూ కలిసి అంటే శృతర్వుడితో కలిసి అగస్త్యుల వారు భరద్నస్సుడు అనే రాజు వద్దకు వెళ్ళారు. అక్కడ మరి ఇదే మాట యథాతథంగా అదే శ్లోకం రాస్తారని వ్యాసుల వారు, యథాశక్తి అవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్చమే అనగానే ఆయన చిక్కులు పడ్డాడు. సరే ఇద్దరికి ఇవ్వడం కాదు, అసలు ఒకరికైనా తగినంత ఉందో లేదో చూసుకోవాలని తన దగ్గర ఉన్నటువంటి ట్రెజరీ వాళ్ళు పిలిచారు. వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వాళ్ళ ఆయవ్యయాలు చూపించారు. లెక్క కట్టి చూస్తే ఇతని దగ్గర అంతే. ఇప్పుడు ముగ్గురు కలిసి బయలుదేరారు. ఆ వెళుతూ ఎక్కడికి వెళ్ళారంటే పురుకుత్స అనే రాజు యొక్క పుత్రుడు త్రస్యదస్యుడు అనేటువంటి రాజుట. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే బాగుంటాయి కానీ కష్టపడుతుంది. త్రస్యదస్యుడు అనే రాజు వద్దకు వెళ్ళారు. వెళితే ఆయన కూడా ఇద్దామనుకున్నాడు, స్వాగతం పలికాడు. ముందు ఇద్దరు ఏం చెప్పారో అనేది చెప్పాడు. ఓహో, అంటే నాకు తెలిసి దగ్గరలో ఉన్న రాజులు ఎవరు ఇవ్వలేరని తెలిపింది. నాకు ఒకటి తెలుసు, అక్కడికి వెళ్తానన్నాడు. మీరు వస్తారండి అంటే ఈయనకి ఎవడో ఉన్నాడు, ఒకడు బాగా ఇవ్వగలిగే ఎవడు తెలుసు. ఇక్కడ ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వలేకపోయారు కనుక వాడి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి కల్పించబడింది అని చెప్పడం. అంటే ఏదో మనస్సులో ఉంది అగస్త్యుల వారి సంకల్పం. ఆయన మణిమంతము లేదా మణిమతి అనే నగరం, ఆ నగరంలో ఒక దైత్యరాజు ఉన్నాడు. ఆయన పేరు ఎల్వలుడు. ఆ ఎల్వలుడి దగ్గరికి బయలుదేరారు. అగస్త్యుల వారు రాజులతో వస్తున్నారు కానీ చక్కగా ఆహ్వానం పలికాడండి. ఆయన ఎంత మర్యాద చేశాడో సామాన్యం కాదు. అప్పుడు అడిగాడు, ఇలా ఎందుకు వచ్చామని. అవునా, మీకు ఎంత కావాల్సి ఉంటుందండి? చెప్పాడు, ఇన్ని గోగులు ఇన్ని, ఇంకొకటి నాకు స్వర్ణరథం కావాలి, గుర్రాలతో దాని నిండా బంగారం కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు అగస్త్యుల వారు. తప్పకుండా ఇవ్వగలను, వచ్చిన మీ అందరూ భోజనం పెట్టాలి కదా రండి అని మన భోజనానికి పిలిచాడు. అతడు ఎల్వలుడు మణిమతి నగరాన్ని పాలిస్తున్న దైత్యరాజు అంటే రాక్షసుడు. అతడు ఒకసారి విప్రుడి దగ్గరికి వెళ్ళాడు. తపస్వి అయినటువంటి ఒక వేత్త వద్దకు వెళ్ళి, నాకు సంతానం లేదు, సంతానం కలగాలి, ఇంద్రుడంతటి వాడు కావాలన్నాడు. ఇక్కడ అంటే ప్రతివాడు కోరుకుంటే సరిపోతుందా? ఇందాక చెప్పినట్టు అడిగినంత మాత్రం సరిపోదు, అర్హత ఉండాలి. కనుక ఒకటి సిద్ధించాలంటే కోరుకున్నంత మాత్రం సరిపోదు, అర్హత ఉండాలి. అందుకే ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికి ఉంటుంది. అర్హత చూడకుండా కోరుకుంటారు, గుడికి వెళ్తారు, కోరుకుంటారు, తీరలేదని ఆ దేవుణ్ణి వదిలేస్తారు. అంటే కోరుకోవడమే అర్హత. అర్హతతో ఆశించడం వేరు, కానీ ఆశించినవన్నీ జరగదు, అర్హతలు నడుచుని జరుగుతాయి. ఇది తెలుసుకోవాలి. ఇది వెళ్ళి ఇంద్రుడంతా గుడికి కావాలన్నట్ట. ఓరు దుర్మార్గుడు, ఇదేం బుద్ధిరా నీకు, అలాంటి అసాధ్యాలు మాట్లాడుకో. నువ్వు మీ దైత్యులు కనుక దేవతలపైన వైరంతో నువ్వు అడుగుతున్నావు, తపస్సు నీకు లేదు, వాడికి తగ్గ కర్మలేవో చేయమని మా తపస్సులు హక్కుందాం అనుకుంటున్నావు, ఇది వల్ల కాదు అన్నాడు. అన్నాడని ఆయన మీద కోపించుకొని అక్కడక్కడే చంపేశాడు. ఆయన రాక్షసుడు కదా, ఇంకా అక్కడి నుంచి కక్ష బ్రాహ్మణుడి మీద కట్టాడండి. ఇక్కడ దొరికిన బ్రాహ్మణుని చంపేయాలి. దానికి ఏం చేసేవాడంటే ఎవరైనా అక్కడికి వెళ్తూ ఉంటే రండి భోజనం చేయండి అని పిలిచేవాడు. వాడికి తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు వాతాపి. భోజనం చేయండి అని చెప్పి వంటలో వాతాపిని వండి పెట్టేవాట. ఈ వాతాపి ఒక లక్షణం ఉంది, గొర్రెగానో మేకగానో ఏ జంతువుగానో మారగలడు, మళ్ళీ వాడిని తినేసి కరగబెట్టినా మళ్ళీ రమ్మంటే రూపం తీసుకుని రాగలడు. అది రాక్షసుల ప్రభావం, వాడికి ఆ ప్రభావం ఉంది. అందరికీ ఇది ఉండదు, వాడికి ఉంది స్పెషాలిటీ. అది వీడు వాడుకుంటున్నాడు. కనుక వచ్చిన వాడికి వాడిని వండి పెట్టేవాట. వాడి మేకగానో గొర్రెగానో మారితే ఇక్కడ మీరు వెంటనే ఆ రోజుల్లో తినేవారు అనమాట అని మళ్ళీ వ్యాసాలు రాస్తారు చాలామంది. కనుక పెద్దాన్ని ఆగి మళ్ళీ వివరించారు ఒక బాధ. ఒకప్పుడు అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపైత్రికం దేవరోత్పత్తి అని చెప్తూ కొన్ని ఒక యుగాల్లో కొన్ని ఉండేవి. అదే సనాతన ధర్మం స్పెషాలిటీ అండి. ఒక యుగంలో ఒక ధర్మము ఆ యుగంలో తప్పనిపించదు. పూర్వం చూడండి, ఎవరైనా పులుల్ని వేటాడితే వేటాడిన పులి దగ్గర చక్కగా ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు పెట్టండి, ముందు వీడిని తీసుకొచ్చి జైల్లో వేస్తారు. అంటే అప్పుడేమో బిరుదులు ఇవ్వడమా, బహదూర్లు ఇవన్నీ ఇచ్చేవారు. అప్పుడు ఇప్పుడేమో జైల్లో వేయడమా. అంటే కాలం బట్టి మారింది లేదా చూడండి. ఇక్కడ అలా మారుతూ ఉంటాయి కాలం. కనుక కొన్ని ధర్మములు కొన్ని కాలాలకు చెల్లుతాయి, కొన్ని కాలాలకు చెల్లవు. అది లాక్కొచ్చి అప్పుడు అలా చెల్లింది కదా ఇప్పుడు ఎందుకు చెల్లకూడదు, ఇప్పుడు ఆ మాట అనగలమా మనం? అందుకే కొన్ని ధర్మాలు ఆ కాలాను వదిలేయాలి. కొన్నప్పటికీ కొన్నిప్పటికీ అన్నీ కాదు. ఏవి ఎప్పటికీ ఏవి ఎవరికో కూడా డివైడ్ చేసి చెప్పేశారు ఋషులు. అది గొప్పతనం అండి ఇక్కడ. అది మనం ఏదో కొత్తగా మార్చక్కర్లేదు, ఈ యుగానికి ఏమిటో వాళ్ళే చెప్పారు.
ఈ యుగంలో నిషేధాలు చెప్పేశారు. అశ్వాలంబం గవాలంబం, అశ్వమేధ గోమేధాది యాగములు కూడదు. అలాగే ఫలపైతృకం, మాంసంతో పితృకర్మలు చేయడం కూడదు అన్నారు. అంటే ఒకప్పుడు చేసేవారు అని అర్థమవుతుంది ఇక్కడ. అది యజ్ఞయాగాల్లో పశు విశేషణం ధర్మమా అధర్మమా అని మనం అడగకూడదు. ఒక మందు కనిపెట్టడం కోసం వేలాది జంతువుల్ని చంపిగారు ఒక మందు కనిపెట్టట్లేదే, మళ్ళీ కొన్నాళ్ళకి ఆ మందు చాలా ప్రమాదకారి అని బ్యాన్ చేస్తారు వీడే. అలాంటి వాటికి మీరు వేలాది జంతువుల్ని ధ్వంసం చేసినప్పుడు అది హింస కాలేదా? లోకక్షేమం కోసం యజ్ఞంలో ఒక్క పశువుని విధిగా చేసినప్పుడు ఆ దోషం ఎలా అవుతుంది అని అప్పటి నీతి ప్రకారం చెప్పారు. అది కలియుగంలో చాలా యజ్ఞాల నిషేధం అండి. కనుక యజ్ఞ మంత్రములు అనుకోండి చాలన్నారు ఇక్కడ. అప్పటికి సరిపోయింది. కానీ పశు విశేషణములు ఇత్యాదులు కలియుగంలో అంతగా ప్రోత్సహించలేదు మహాభారతాది గ్రంథములు కూడా. అప్పుడు ఉండేవి అలా ఫలపైతృకంలో కూడా. కానీ ఆ సమయంలో మాత్రమే యత్కించిత్ మాత్రమే ఒక పద్ధతిగా స్వీకరించే కానీ వాళ్ళు మాంసాహారులుగా చెప్పడానికి లేదు, మాంసాహారులు కారు, ఇది తెలుసుకోవాలి. కానీ పితృకర్మల్లో చేయడం ఉంది. పైగా ఇప్పుడు రాబోతున్న దాని గురించి మనం మాట్లాడారు. ముందు ఇలాగ అందరినో అది పెట్టడం, వాడు తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అని పిలిచేవాడు టెల్బలుడు. వెంటనే వాడు పొట్ట చూచుకుని బయటకు వచ్చేవాడు. దాంతో వాడు భరణించేవాడు, వాళ్ళని వెళ్ళి తినేవారికి వచ్చింది. రమాంస భక్షకులు వాళ్ళు. అందుకే ఇలాగా వాడుకున్న ప్రతీకారంతో విప్రుల్ని ఈ విధంగా చంపి తినడం వాడు ఇప్పుడు ఎంతమందిని స్వాహకారం చేశాడు. అగస్త్యుడికి ఆ విషయం తెలుసు. అందుకే వీళ్ళందరితో పాటు అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరిలో విప్రుడు కూడా అగస్త్యుడే, మిగిలిన వాళ్ళందరూ రాజులు. కానీ వాళ్ళకి కాకుండా ఈయనకి మాత్రం వాళ్ళకి వడ్డన వేరు, ఈయనకి వడ్డన వేరు. ఈయనకి మాత్రం వాతాపి సంపూర్ణంగా వాతాపిని వండినటువంటిది పెట్టేట. అంటే వాడి మృగంగానో మరొక రకంగానో మారితే. అగస్త్యుడు వారికి విధి నిషేధాలు అతిక్రమించిపోయిన వాడు, భక్ష్యాలు అతిక్రమించిన వాడు. ఇది తెలుసుకోవాలి. సముద్రాన్ని పురుషుట్లు తాగిన ఆయన తిన్నాడు కనుక నేను తింటా అంటే నువ్వు సముద్రం తాగొచ్చు తిరు, మేము ఒప్పుకుంటాం. కనుక ఇలాంటివి తీసుకొచ్చి ఆదర్శాలు చూపించడం కాదు, ఎటువంటి వారు చేశారనేది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. కనుక నిస్త్రేగుణ్యే పతి విచరతే కో విధి కో నిషేధ అని శాస్త్రం చెప్తాను. త్రిగుణాతీత స్థితికి ఉన్నటువంటి వాళ్ళు వారు. కనుక అన్ని రకాలుగా చూసినా అప్పటి ధర్మశాస్త్ర ప్రకారం చూసినా తప్పు లేదు. ఇప్పటికీ అది అన్వయించుకోకూడదు అంతే ఇక్కడ. ఆయన ఇలాంటి యుగాలు మార్పులు ఎన్ని చూసాడు, ఆయనకి ఏం వర్తిస్తుందండి. సరే మొత్తానికి ఇప్పుడు ఎవరు మళ్ళీ పిలిచాడు ఆయన్ని. ఏది తినేసిన తర్వాత వాతాపి బయటికి రాని ఈయనకి తెలియదా, వెంటనే అంటున్నాడు. చక్కగా కడుపు తడుపుకుని చెప్తున్నాడు ఇక్కడ. నేను కుతో నిష్కమృతం శక్త మయా జీర్ణస్తు సోసుర సహ అసుర కుత నిష్కమృతం శక్త. ఆ రాక్షుడు ఇప్పుడు ఎలా బయటకు వస్తాడయ్యా? మయా జీర్ణ, అది జీర్ణం వాతాపి జీర్ణం. మనకి కథ మాత్రం పెద్దవాళ్ళ దయ వల్ల కొంచెం మిగిలింది. తర్వాత జనరేషన్కి ఏమీ తెలియదు అండి. వాట్ మమ్మీ అన్న మీరు చెప్పలేని స్థితిలో ఉన్నారు కదా. కనుక జీర్ణం వాతాపి జీర్ణం కథ ఇది మొత్తం. అందుకే ఎప్పుడైనా అరగనప్పుడు ఎవరిని స్మరించుకోవాలని అగస్త్యం కుంభకర్ణంచ శమంచ బడవానలం అని. అంత స్మరించదగ్గ క్యారెక్టర్ కాదని కుంభకర్ణుడు ఈ విషయంలో గొప్పవాడే అని చెప్పారు. మహర్షిని ముందు స్మరిద్దాం చాలు. పైగా అగ్నిని కూడా చెప్పారు కదా, యముణ్ణి కూడా చెప్పారు. కనుక వాళ్ళందరూ మనం స్మరించదగ్గ వాళ్ళే. ఇప్పుడు అగస్త్యులు వారు జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. ఎప్పుడైతే ఇల్వలుడికి వెంటనే ఇల్వలస్తు విషణ్ణోభూత్ దృష్ట్వా జీర్ణం మహాసురం, ఇల్వలుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? దానం ఇవ్వు, వెళ్ళిపోతాను. భయపడిపోయాడు అగస్త్యులు వాడు తను ఏం చేస్తాడని. అనుకున్న దానం ఇచ్చాడు. స్వర్ణరథం, దానికి 2 గుర్రములు ఉన్నాయి, విరావం సురావం. దానిలో అన్ని ధర్మలు నింపించాడు. ఇవన్నీ ఇచ్చి ఇంకా వెళతారంటే ఎలా వెళతాను, నిన్ను వదిలేశాను నేను. మరేం చేస్తావు? భస్మచక్రే మహాతేజ హుంకారేణ మహాసురం. ఒక హుంకారం చేశారు అగస్త్యుల వారు. వెంటనే బూడిదైపోయాడు నేను ఎల్వలుడు. ఇది వీడు మిగిల్చితే ప్రపంచానికి ప్రమాదం. కానీ అసుర సంహారం చేయడం ఉద్దేశంతో ఇంత ప్రణాళిక వేసి అసురుడి హస్తగతమైన ధనాన్ని దానమనే మిషతో లాక్కుని ఈ రాజులకి అంత ఇవ్వాలి అంత ఇచ్చి తాను తీసుకొని చక్కగా వెళ్ళాడు. తీసుకువెళ్ళి భార్యకు అప్పచెప్పాడు. అప్పుడు తాను ఋతుమతి అయినటువంటి భార్యతో సత్సంతానం పొందడానికి తగిన పరిస్థితి కల్పించుకోగానే అప్పుడు ఒకటి మాట అన్నాడు, నీకు సంతానం కలుగుతుంది, ఎలాంటి సంతానం కావాలో కోరుకో. ఇదండి మహర్షుల సంకల్పం. సహస్రం తెస్తు పుత్రాణం శతం వా దశ సంమితం దశ వా శతతుల్యాస్యు ఏకో వాపి సహస్రజిత్. వెంచుకో చెప్తున్నాను. 1000 మంది పుత్రులు కావాలా, 100 మంది పుత్రులు కావాలా? 1000 మందైనా 100 మందైనా వాళ్ళంతా కలిపితే
10 మందితో సమానమైన బలం కలిగిన వారు అవుతారు. నువ్వే 10 మందిని కోరుకున్నావు అనుకో, వాళ్ళు 100 మందితో సమానమైన బలం కలిగిన వారు అవుతారు. చెప్పుడు 1000 మంది కావాలా, 100 మంది కావాలా, 10 మంది కావాలా? మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా. 10 మంది కానీ కలిగితే 100 మందితో సమానం, 100 మంది కలిగితే 10 మందితో సమానం, ఒక్కడు కానీ కలిగితే 1000 మందితో సమానం. ఏకోవాపి సహస్రజిత్. నీకు ఎవరు కావాలి? నాకు ఒక్కడు చాలు 1000 మందిని గెలిచేటటువంటి వాడు అంటే ఇక్కడ ఒక్కడు 1000 మంది పెట్టు, అది చెప్పడం. ఇక్కడ బహు సంతానం వల్ల కలగవలసిన ప్రయోజనం ఒక్కడి వల్ల కలగడం, అది దానిలో ఉన్న విశేషం. అంటే ఇక్కడ ఏకోగి బగుభిశ్రేయాన్ విద్వాన్ సాధు రసాధుభి. ఈ వాక్యం గుర్తుంటుకోవాల్సిన కొటేషన్ లాంటిది. పనికి మాలిన అసత్పురుషులు 1000 మంది కంటే పనికొచ్చే ఒక్క సత్పురుషుడు మేలు కదా అన్నది నా తల్లి ఇక్కడ. సరే అని తర్వాత మన గర్భవతి అయింది, నేను తపస్సుకు వెళ్ళిపోయాడు. 7 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. అంటే గర్భం 7 సంవత్సరాలు ఉంది. ఇలాంటివి సాధ్యమైన అంటే ఋషుల వల్ల ఇది సాధ్యం మనకి కాదు. 7 సంవత్సరాల తర్వాత సప్తమే అబ్దే గతే చాపి, మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మహాకవి సంతానం మహాకవి అని మాట వేశారు ఇక్కడ. అంటే మహర్షికే మహాకవి అని పేరు. కవి ఋషి శబ్దములు కూడా ఒకే అర్థంలో వాడబడతాయి కనుక మనకి ఏది దొరక కవిని రాసుకున్నాం, లేకపోతే రాజస కాడు అంటూ బాగుండదని కవి అని పెట్టుకున్నాం. కానీ కవి శబ్దం వేదంలో ఋషికి పర్యాయపదంగా వాడబడుతుంది. క్రాంతదర్శి కవి అని. క్రాంతదర్శి సమగ్ర దృష్టి కలిగినటువంటి వాడెవడో వాడు కవి. సంపూర్ణ దృష్టి అంటే దర్శనాత్ ఋషి అన్నట్టుగా కవి ఋషి ఇప్పుడు కలిసే కదా. కనుక ఈయనకి ఏం పేరు పెట్టారు? మహర్షి అనే మాట మహాకవి. ఎవరు? అగస్త్యులు వారు. అలానే మహాకవికి జ్వలన్నివ ప్రభావేన దృఢాస్యుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అతనికి మరొక పేరు యద్మవాహుడు అని మరొక నామాంతరం. బాల్యంలోనే యజ్ఞార్థమే సమిధులని తీసుకువెళ్ళేవంట యద్మములు. అవి మోసుకు వెళ్తూ ఉన్నందుకు అక్కడ ఉన్న ఋషివాటికలు అందరికీ యద్మములు తాను మోసుకు తీసుకెళ్ళేవాడు యజ్ఞదేవుడి సేవ కింద. దానితో యద్మవాహుడు అని వ్యవహారనామం ఏర్పడింది. అతడు సత్సంతానంగా కలిగిన తర్వాత, ఆయనకి సంస్కారం చేసిన తర్వాత, ఆయన చేసే కర్మకి, ఒక్కడు చేసే ఆ కర్మకి పితరులందరూ తృప్తి చెందేటండి. అదే అగస్త్యుల వారు ఇచ్చిన మాట ఆ విధంగా నిలబెట్టుకున్నారు ఓ మహానుభావుడు. అంతేకాదు ఆయన సముద్ర జలపానం చేసిన విషయం కూడా మనకు తెలుసు. సముద్రం అనంతటినీ పుడిసిట్లో పెట్టి తాగేశాడు మహానుభావుడు. ఈ కథ మనకి ఏంటంటే, ఒకప్పుడు ఇంద్రుడి ప్రధానంగా ఉన్న దేవతలు అసురుడికి యుద్ధం జరిగింది. అయితే ఆ అసురుడు వృత్రాసురుడు మొదలైన వారితో వృత్రాసురుడు మరణించాడు, కొందరు రాక్షసులు మరణించారు. మిగిలిన రాక్షసుడు సముద్రంలో దాక్కున్నారు. వాళ్ళు దాక్కున్న వాళ్ళు అక్కడే వెలగబెడుతుంటే పర్వాలేదు, పగటిపూట బయటపడేవాళ్ళు కట్ట. రాత్రిపూట వచ్చి మునివాటికల్లోనూ యజ్ఞవాటికల్లోనూ ప్రవేశించి సామాన్య జనులు ఉన్న చోట్లోకి వెళ్ళి అరణ్యాల్లో జంతువుల వద్దకు వెళ్ళి వాటన్నింటినీ హింసించడం, తినివేయడం చేస్తున్నారు. ఇది ప్రమాదకారిగా ఉంది. అగ్నివాయువులు ఇద్దరిని పిలిచేట్టు మీరు వెళ్ళి సముద్రాన్ని ఎండగట్టండి అని. వాళ్ళు మేము ఆ పని చేయమన్నారు ఇక్కడ. ఎందుకంటే సముద్రం ఎండగడితే రాక్షసులు దొరుకుతారు, మిగిలిన జంతువు కొట్టేమవుతుంది. ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ నారాయణుడి వద్దకు వెళ్ళాడు, అడిగారు. అప్పుడు నారాయణుడు అగస్త్య మహర్షిని ఆశ్రయించండి అని చెప్పారు. అప్పుడు అగస్త్యుల వారి వద్దకు వస్తే ఆయన అర్థం చేసుకుని వెళ్ళి మొత్తం పుడిసి ఇలాగ ఆచమనం చేసిన పడతారే ఆ శంఖముద్ర బట్టి మొత్తం సముద్రాన్ని ఆకర్షించాడండి. ఎంత తపశ్శక్తి సంపన్నుడో చూడండి. మొత్తం సముద్రం కూడా చులుకీకృత వారిది అన్నారు ఇక్కడ. మొత్తం తీసుకున్నాడు, పుచ్చేసుకున్నాడు లోపలికి. రాక్షసులు దొరికిపోయారు. వాళ్ళని దేవతలు సంహరించారు. వచ్చిన పని పూర్తి అయిపోయింది, మళ్ళీ నీళ్లు విడిచిపెట్టండి అన్నారు. ఇదేమిటిది? మళ్ళీ దేవతలు ప్రార్థన చేశారండి. మళ్ళీ అగస్త్యరావు మొత్తం జలాన్ని తన నుంచి తీసుకొచ్చి తిరిగి ఇచ్చారు. అలా సముద్రాన్ని చులుకీకృతం చేశాడు రాక్షస సంహారం కోసం. అంత గొప్ప పని చేసిన వాడైన. అలాగే ఈయన గురించి చెప్పాలి అంటే గొప్ప శివతత్వ ప్రబోధకుడు అగస్త్యుల వారు. అందుకే శివభక్తులకు అగస్త్యుడు ఆచార్యస్థానం. అయితే ఈ ఋషుల చరిత్ర పురాణాల్లో మీరు చదివిన, వేదముల యందు చదివినప్పటికీ కూడా వీరు ఒక దేవుడికి భక్తుడై ఇంకొక దేవుడిని తక్కువ చేయడం ఋషుల చరిత్రలో ఎక్కడా కనబడదండి. ఇది ముందు తెలుసుకోండి, ఎక్కడా కనబడదు. ఆ మాట వస్తే ఆగమ గ్రంథాల్లో కూడాను విష్ణువుని పూజించమని శివుని పూజించమని చెప్పి ఆగమ గ్రంథాల్లో ఈయన పూజించమన్నారే కానీ వాడిని పూజించకూడదు, వాడిని పూజిస్తే పాపం, అంతేకాదు వీడితో సమానమని వాళ్ళని కానీ చెప్పినట్టయితే నరకాల్లో పడిపోతారు. ఈ వాక్యాలు మాత్రం పురాణాల్లో కనబడవు,
వేదాల్లో కనబడవు, ఆ రెండింటినీ ప్రమాణంగా తీసుకున్న గ్రంథాల్లో కనబడవు. ఇవి వీళ్ళు తయారు చేసుకుని దానికి ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి పొరపాటున శివుని గొప్పతనం చెప్పినంత మాత్రాన తట్టుకోలేక కొందరు, విష్ణువు గొప్పతనం చెప్తే తట్టుకోలేక మరికొందరు తయారైతే అది కలిలక్షణం అనుకోవాల్సిందే. అగస్త్యుల వారు శివాచార్యులుగా శైవ భక్తులకి చాలా ప్రధానమైన విషయం. కానీ అదే అగస్త్యుల వారు రామమంత్ర శాస్త్ర విషయంలో గొప్ప గురువు అయిన. అది అగస్త్య సంహిత అనే గ్రంథంలో విష్ణు ఉపాసనా విధానాలు చాలా చెప్పాడు ఆయన. వామన, నరసింహ ఇత్యాది మంత్రములు, వాటి విధానములు చెప్తూ రామతారక మంత్ర విశేషాలు ఎన్నో ప్రస్తావన చేశారు అగస్త్య సంహితలు. ఆ రామమంత్ర ఉపాసన రహస్యాలు చెప్తాడు, రామ విశేషాలు ఎన్ని బోధిస్తాడో, రామ బ్రహ్మము అని ప్రతిపాదించిన వాడు ఆయన. దీన్ని బట్టి శివాచార్యులకి విష్ణు భక్తులకు కూడా ఆచార్యుడు. అందుకే విష్ణు భక్తులుగా ఉన్నటువంటి వారు కూడా అగస్త్యుడు స్మరణ చేస్తారు, మార్కండేయుడు స్మరణ చేస్తారు. మార్కండేయుడు అకాల మృత్యు నుంచి బయటపడింది మా విష్ణువు వల్లే అని అనడం జరుగుతుంది. శివుని వల్ల అని బయటపడ్డ వైనం పురాణాల్లో ప్రసిద్ధిగా ఉన్నది. నృసింహ పురాణం ఉపపురాణంలో నృసింహ ఉపాసన వల్ల మార్కండేయుడు మృత్యువు నుంచి బయటపడ్డాడనే విషయం ఉంది ఇక్కడ. అది ప్రమాణమే మనకి. ఇక్కడ తెలుసుకోవాల్సింది శైవంలో మృత్యుంజయ తత్వం ఏదో, వైష్ణవంలో నృసింహతత్వం. అదే మృత్యువామ్యం అంట. అక్కడ తత్వం అక్కడ ఇలా చెప్పబడుతుంది. కనుక రెండూ కూడా మృత్యుంజయ తత్వాన్ని ఉపాసించడం వల్ల ఆయన ధన్యుడయ్యాడని చెప్పడం ఋషి యొక్క తాత్పర్యం. అది నువ్వు శైవంగా తీసుకుంటే మృత్యుంజయ స్వరూపము, వైష్ణవంగా చూస్తే నారసింహము, రెండూ ఒకటే అని గ్రహించగలగాలి తప్ప ఏదో ఒకటి తీసుకుని ఇంకోటాన్ని నిందించడం కాదు. అందుకే భిన్నములుగా ఉన్న ఋషి సంప్రదాయాన్ని ఏకంగా చూడగలిగే దృష్టి మనకు ప్రసాదించాలి. వారిని సమంగా చూడండర్రా, భేదం చూడకండి అంటే కక్ష కట్టి అభేదం చెప్పినందుకు ద్వేషాలు ఏర్పరచుకునే వాళ్ళు మనలోనే తయారవుతూ ఉంటే ఇంకా ధర్మాన్ని ఎవరి కోసం కాపాడాలి, ఎవరి నుంచి కాపాడాలో ఆలోచించండి. ఇక్కడ బయట వాళ్ళ ప్రమాదాలు ఎలాగో ఉంది, మనలో మనకి పోని విష్ణునింద చేయడం కాదు, శివనింద చేయడం కాదు, రెండింటి ఎందుకు నిందా దృష్టి కూడదు అని చెప్పినందుకు దోషమైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇది బాధాకరమైన అంశం అండి ఇక్కడ. అప్పుడు ఎవడు ధర్మాన్ని కాపాడగలగండు? ఇది తెలుసుకోవాల్సింది. కనుక వైష్ణవుడు గొప్ప లేదా శైవుడు గొప్ప, ఇద్దరికి భేదం ఉంది అంటే ఇద్దరిని ఒక్కడిగా చూడగలిగే పరాయి మతస్థులు గొప్పవాడు. ఎందుకంటే వాడు విధ్వంసానికి వచ్చినప్పుడు విష్ణువాలయాలైనా శైవాలయాలైనా సమదృష్టితో నాశనం చేస్తాడు. వాడు మనల్ని ఒకటిగా చూడగలిగినప్పుడు మనం ఒకటిగా బ్రతకలేకపోతే ఇంకెందుకండి. ఇది ఆలోచించవలసిన అంశం. కానీ అగస్త్యుడు మార్కండేయుడు ఉభయుల గురించి కూడా పురాణముల యందు వారు అమ్మవారిని స్తుతించినవి, సూర్యుడిని స్తుతించినవి, విష్ణువుని స్తుతించినవి, గణపతిని సుబ్రహ్మణ్యం స్తుతించినవి ఆ మహర్షులు అన్నీ కనబడతాయి. ఎంత వెతికినా అండి పురాణాల్లో మాత్రము ఎక్కువ తక్కువలు కనబడవు. అది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ పురాణంలో కనబడదు, ధర్మశాస్త్రంలో కనబడదు, వేదంలో కనబడదే. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడానికి వేదానికి అభ్యంతరం లేదు. కానీ రుద్ర శబ్దం తర్వాత విష్ణు శబ్దం అనడానికి మనకు అభ్యంతరం. అందుకే ఋషులు మొత్తం ఋషుల చరిత్రలో గొప్పతనం ఏంటంటే ఒకరు ఉపాసించిన దాన్ని ఇంకొకరు ఖండించడం కానీ తక్కువ చేయడం ఉండదు. పైపెచ్చు ప్రతి ఋషి అందరినీ ఆరాధించడం మనకు కనబడుతుంది. ఇది గొప్ప విషయం. కానీ అగస్త్య సంహిత ప్రకారంగా అనేక ఉపాసనా విధానాలందరూ చెప్పాడు, అన్ని విష్ణు సంబంధమైనవే. అంతేకాదు రామచంద్రమూర్తి మొత్తం రామాయణంలో ఫలానా ఋషిని చూడాలి ఎక్కడున్నాడు అని అడిగి వెతికి వెళ్ళింది అగస్త్యుడి కోసం. ఇది కూడా పరిశీలించాలి. ఆయన అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అగస్త్యులు వారు ఎక్కడ ఉంటారని అడుగుతున్నాడు. సుతీక్ష్ణుడిని అడిగాడు. సుతీక్ష్ణుడు ఏం చేశాడంటే ఇక్కడ కొంత దూరంలో అగస్త్య సోదరుడు ఉన్నాడు, అని దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆయన పేరు చెప్పలేదట. అది ఎవడైనా అనామకుడు అగస్త్య భ్రాత అనడం కూడా కనబడుతుంటుంది. ఇప్పుడు అవన్నీ తెలియవు అనుకోండి చాలామందికి. ఆయన దగ్గరికి వెళితే ఆయన అగస్త్యుల ఆశ్రమం చూపించారట. అక్కడికి వెళ్ళారు. వెళితే అగస్త్యుడు ఏం చేశాడు, వచ్చేవనాయన నీ కోసం చాలా కాలం నుంచి దాచిపెట్టుకున్నాను అన్నాడు. అమ్మయ్య వచ్చో నీకు ఇచ్చేస్తున్నాడు అని ఒక విష్ణు ధనువునిచ్చి అక్షయ తూణీరమని అగస్త్యులు వారు ఇచ్చారు. ఆ ధనువు రాముడు అందుకోగానే దేవతలు పైనుంచి కుసుమృష్టి కురిపించారు. అంటే ఆ ధనువు విష్ణువుది. ఇప్పుడు విష్ణువు చేతికి విష్ణుధను విష్ణువుక్క కబడికి ఇస్తాడండి. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. అందుకే వాల్మీకి రామాయణంలో కూడా రాముడు నారాయణుడు దొరికిపోయే చోట్లు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఆ నారాయణుడు అని తెలిసింది ఋషులకే అని చెప్పుకున్నాం కదా. కనుక ఎంతమంది అంతవరకు అందరిని చూడలేదు. అగస్త్యుల వారు వచ్చిన ప్రతివాడికి తీసుకుంటావా అని ధనుస్సుని ఆఫర్ చేయలేదు. విష్ణువుకే ఇచ్చాడు ఆయన. అంటే ఆయన విష్ణువుని ఆయనకు తెలుసు, ఇది ఆయన ధనుస్సుని ఆయనకు తెలుసు, ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చాడు.
అలాగే లేకపోతే ఈయన ధనుసు పట్టుకుని అడవులో తిరుగుతుంటాడా? అది విష్ణుధనువు, విష్ణువుకి ఇచ్చాడు. విష్ణుధనువు ఈయన దగ్గరికి కిందకు వచ్చింది అని వెతకక్కర్లే. ఆయన నేను వస్తాను, నా పనికొస్తుంది ఉంచు అని నారాయణ అగస్త్యుల వరకు అనుగ్రహించాడేమో. అగస్త్యుడిని ఆ విధంగా అగస్త్యుడితో రామచంద్రమూర్తి సంభాషణ అత్యద్భుతం ఉంటుంది. అరణ్య పర్వంలో ఒక రమ్యమైన ఘట్టం. ఇద్దరు ఋషుల దగ్గర ఆ ఘట్టం పండుతుంది. ఒకరు అత్రి మహర్షి, ఇంకొకరు అగస్త్య మహర్షి. అంతేకాదు అగస్త్యునికి రామకుడున్న బంధం చిట్ట చివరికి రావణాసుడు కొన్ని దెబ్బలు తిని వెళ్ళిపోయి ఆఖరికి తిరిగి వచ్చినప్పుడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సంపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్యుడు వారు వస్తున్నప్పుడు అలాంటి దేవతలందరూ వచ్చేటండి. అంటే ఆయన నాయకుడు ఉన్నాడు, దేవతలు ఆయన అనుసరించి వస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి దేవతలను అగస్త్యుడు ఎందరో చూశాడు, అందరినో చూశాడు. ఇప్పుడు ఆ మన్వంతరంలో ఉన్న దేవతలందరూ ఆయనకి దండం పెట్టుకుంటూ వస్తున్నారు అగస్త్యుడు వారిని. అలా వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అంటే ఇది వేదాంతముల యందు ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైన ఆదిత్య ఉపాసన రహస్యం. రహస్యమే హృదయం. దాన్ని చక్కటి శ్లోక రూపంలో మనకు లభించేటట్టు ఇచ్చాడు. అది ఏ అస్త్రము రాముడికి ఇచ్చాడో మనకు తెలియదు. అది మనకు అర్థమయ్యేటట్టు శ్లోక రూపంలో వాల్మీకి మనకు అనుగ్రహించారు. అదే ఆదిత్య హృదయం. అంతేకాదు పురాణాంతరాల్లో అగస్త్య ఋషి ప్రసాదించిన ఆదిత్య కవచం ఉంది. అది చదివితే ఎన్ని ప్రయోజనాలు చెప్తారు. దీన్ని బట్టి ఆదిత్య సంబంధమైన ఉపాసనా రహస్యములన్నీ అగస్త్యులు వారు ఇచ్చారు. విష్ణు సంబంధమైనవి ఇచ్చారు. అంతేకాదు సుబ్రహ్మణ్యోపాసనలో అగస్త్యులు వారు చాలా ఉద్దండలు. దక్షిణాపథానికి వచ్చిన విషయం మనకు తెలుసు. హాయిగా కాశీలో ఉన్నాడు, కాశీలో ఉండిపోదాం అనుకున్నాడు. కానీ మధ్యలో వింధ్యపర్వతం గొడవ ఒకటి వచ్చింది. అది ప్రకృతి గతికి విరోధం కల్పించేట్టు అసహజంగా పెరిగింది. దాన్ని నిగ్రహించాలంటే బ్రహ్మదేవుడు వెళ్ళి కాశీలో ఉన్న ఆయన ఆశ్రయించండి అని చెప్పారు. వాడు వెతుక్కున్నారట కాశీలో అగస్త్యుల ఆశ్రమాన్ని. ఎటువంటి వాడయ్యా అగస్త్యుడు అంటే మా శ్రీనాథుడిని అడిగితే చెప్తాడు. పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు దత్పోద్ధతులకు వాతాపి కిల్వలునకు వధశిలాస్థానమెవ్వాని కుక్షి ఆది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబు కుంభంబు పురిటి ఇల్లు. ఏమి కవిత్వం అండి! ఎవడి యొక్క దివ్యావతారానికి పూర్ణ కుంభం పురిటి ఇల్లుగా మారిందో ఆయన అన్నాడు. ఆది నవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబు కుంభంబు పురిటి ఇల్లు కసరి యవ్వాని కంఠ హుంకార రవము కొండపాముల కులములో కూల్చె నహుషు అట్టి పరమ మహాశైవు అలఘుతేజు వెదకి రానందవనములో వివిధ మునులు. ఆయన వెతుకుతున్నట్టు కాశీలో. ఆయన ఒక బిల్వవనంలో అప్పుడే శివపూజ చేసి ఆ జపమాల చెవికి పెట్టుకుని ధ్యానంలో ఉన్నట్టు ఉండి అంటున్నాడు, శివుడే దాత శివుండె భక్త శివుడే చేయున్మఖాది క్రియల్ శివుడే విశ్వము నే శివుండనను చింతించుచున్ జాహ్నవీ సవిధ శ్రీఫల వృక్షవాటమున భస్మస్నాన శుద్ధాంగుడై భవా కాశీధవా నీలకంఠ అనుచున్ భావించు భవ్యాత్మునిన్ అన్నారు. అలాంటి అగస్త్యులు వారిని దేవతలు చూసి వెళ్ళి ఆశ్రయించగానే వాళ్ళకి స్వాగతం పలికెట్ట. అప్పుడు దంపతులకు నమస్కారం చేస్తూ వాడు చెప్తారండి లోపాముద్ర అగస్త్యుల గురించి. ప్రణవంబు నీవు నిర్మల గుణాలంకార ఆమ్నాయ విద్యయి అలరుగోడి. దాంపత్య ధర్మం గురించి వాళ్ళిద్దరి ప్రత్యేకత గురించి చెప్తూ నువ్వు ఓంకారానివైతే ఈమె వేదము అన్నాడు. ఓంకారము వేదం కలిసి ఉన్నట్లు మీరున్నారు అని ఆమెకు నమస్కారం చేసి పాతివ్రత్య ధర్మానికి ప్రతిరూపం. అందుకే పరమ పతివ్రత పరిషత్ శిరోమణి అది అరుంధతి త్రిలోకైక వినుత అని మరొక చెప్తాడు శ్రీనాథ మహాకవి చెప్తాడు. అలాంటి తల్లి ఉభయులకి నమస్కారం చేసి తర్వాత నెమ్మదిగా కోరిక చెప్పారు. ఏమని? అక్కడ వాడి గర్వం పెరిగిపోయింది. బ్రహ్మదేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి దక్షిణాపథానికి వెళ్తే ఎలా వెళ్ళాలో మీకు తెలుసు అంటే కాశీ వదిలి వెళ్ళక తప్పదు. అప్పుడు కాశీ గురించి తలుచుకొని కాశీని విడిచిపెట్టవలసి వస్తున్నందుకు అగస్త్యులు బాధ శ్రీనాథుడు వర్ణిస్తాడు. విన్న వాళ్ళకి కన్నీళ్ళు వచ్చినట్టు చూపించాడు. ఇక్కడ ఏం చేస్తాను? కొసరి ఆబోతు కుమ్ములాడ నడుమ లేబయ్య గతి వచ్చే నాకు నిప్పుడు అన్నాడు. రెండు ఆబోతులు కొట్టుకుంటే మధ్యలో నలిగిపోయిన పెయ్యిలాగా అయిపోయింది. ఇక్కడ అతడు లోకానికి సమస్య. దేవతలు తేల్చలేక నా దగ్గరికి వచ్చారు. తేల్చలేని వాళ్ళ ఈ దేవతలు గోత్రాలి వెరచుని కుధరములకు
ఒకప్పుడు పర్వతాలు రెక్కలు వేసుకుని ఎగురుతూ ఉంటే రెక్కలు ఖండించిన ఇంద్రుడికి ఒక విద్యాపర్వత గర్వాణించడం పెద్ద కష్టమా? కొండలను కూడా ఎగరగొట్టే వాయువు వరుణుడు చేయలేరా? ఇదంతా ఎందుకు వచ్చిందంటే నా ప్రభావంబు కాదే నన్నదిరిపాటు. ఏదో తపప్రభావం ఇక్కడ గర్వించాను నేను, అందుకు కొట్టాడు భగవంతుడు ఇక్కడ. ఎందుకంటే కాశీని విడిచిపెట్టి ఉండగలమా? కటకట సౌఖ్య జలరాశి కాశీ భాషి, ఇలాంటి కాశీని విడిచిపెట్టి నేను ఉండగలనా? అలాంటిది నాకు ఎందుకు దుస్థితి ఏర్పడింది అని వెళుతూ వెళుతూ ఒక్కొక్క దాన్ని పిలుస్తాడు, నువ్వు వస్తావమ్మా నాతో పాటు, నువ్వు ఎందుకు వస్తావు రే కాశీని వచ్చింది, నా వెంట మీరు ఎవరు రాలేరు. కదలిక కాంతార కదలిరా నన్ను గూడి నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి, ఓ విశాలాక్షి విచ్చేయు నాతో గూడి నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి అని పరమ నిర్భాగ్యుడైన నా పజ్జబట్టి వత్సరత గల్గి మీరేల వత్తురయ్యా అని బాధపడుతూ విడిచిపెట్టలేక వెళుతూ లోపాముద్రతో అంటూ ఉంటాడు. చూడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో. ముందులే శాస్త్రంలో మనం విడిచిపెట్టమని కాశీలో కూర్చుంటే మన సంకల్పం ఎక్కడ నెరవేరుతుంది? ఆయన పంపిస్తే వెళ్ళక తప్పదు. అసలు కాశీ లాంటి పట్టణం ఉందా? నిజమే పల్కెద బాహులెత్తి శృతివాణి గోపతి ధ్వజడుంఠీశ గణేశ్వరులు గురిగ ఓ వారాణసీదేవి ఓ గజధర్మాంబరు కుర్మి పట్టణమ నిన్బోల అంబుజ గర్భాండమునందు లేవు నగరంబుల్ తీర్థరాజంబులు అని ఆయన కాశీ వైభవాన్ని అక్కడ ప్రకటించిన వైనాన్ని ఎంత అద్భుతంగా చెప్తారండి శ్రీనాథ మహాకవి అని వర్ణిస్తూ, కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య కల ఫలదాన కల్పవల్లి, గంగ గారాబు నెచ్చలి కత్తె కాశీ సురన రోరగ దైత్య సంస్తుత్య కాశీ అని మొత్తానికి కాశీ పట్టణం విడిచి వేదనతో దక్షిణాపథానికి చేరుకున్నాడు ఆయన. అంటే ఈ దక్షిణాపథాన్ని ఉద్ధరించదలుచుకున్నాడు భగవానుడు. అది ఈయన పంపాడు. ఇంకొచ్చి దక్షిణాపథంలోనే ఉన్నాడు. ఆ దక్షిణాపథంలో దండకారణ్యంలో ఉన్న ఆయన్ని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి వచ్చాడు ఇక్కడ. అంటే ఎప్పుడో కథ అది. ఆయన అక్కడ ఉన్నాడు ఆయన. అలాగా వింధ్యపురం దగ్గర అణిచినటువంటి మహానుభావుడు. అగమును స్తంభింపజేసాడు కనుక అగస్త్య అన్న పేరు వచ్చింది అన్నారు. అంటే అది ముందు లేదనమాట ఈ పేరు, అది ముందు కూడా అదే పేరుకు సార్థకం చేశాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అంతరిక్షంలో అగస్త్య నక్షత్రం ఉంది. ఇది మన విజ్ఞానం ప్రకారంగా సప్తర్షులు ఎలాగైతే నక్షత్ర స్వరూపాలు ఉన్నారో అగస్త్యుడు ఒక నక్షత్రంగా ఉంటాడు. ఆ నక్షత్రం మనకు కనబడే కాలం ఏంటంటే భాద్రపద ఆశ్వయుజాలు, కన్యామాసం అంటాం. ఆ మాసంలో కనబడుతుంటాం. ఆశ్వయుజాలు కానీ శరన్నవరాత్రుడు. అమ్మవారి విద్య అగస్త్యుడు వారి శ్రీ విద్యకి తెలుసు కదా మనకి. అగస్త్య నక్షత్రం అప్పుడు వస్తుందండి. ఎందుకు ఆ మాట చెప్పారంటే వర్ష ఋతువు వల్ల బురదంతా నిండిపోయి ఉంటుంది. ఆకాశం కూడా మేఘములతో నిండిపోయి ఆకాశం తేటదనం ఉండదు. భూమి కూడా బురద నీటితో నిండిపోయి ఉంటుంది. కానీ శరదృతువు రాగానే ఆ బురదంతా పోయి తేటదనం వస్తుంది. అగము అంటే బురదను కూడా ఉంది కనుక తేటదనాన్ని కలిగిస్తూ అగమును తొలగించేటటువంటి నక్షత్రం కనుక అగస్త్య నక్షత్రం అనే మాట చెప్పారు. ఆ నక్షత్రోదయంలో జరుగుతోంది కనుక ఎంత చక్కటి పేరు చూడండి. అదే ఒకటి కదలకుండా ఉండిపోయి జడత్వాన్ని తొలగించే మహర్షి కనుక అగస్త్యుడు. ఇన్ని రకాలుగా అగస్త్య నామమే ఎంత గొప్పగా కనబడుతున్నది ఇక్కడ. మరి కసరి యవ్వాని కంఠ హుంకారము కొండపాముల కులములో కూల్చే నహుషు ఇదొకటి ఉన్నది. అగస్త్యుని మహిమల్లో ఇదొక ముఖ్యమైనటువంటిది. చాలామందికి కథ తెలుసు. ఎందుకంటే అహంకారానికి మొట్టిగా పెట్టడం అనేది కథలో కనబడుతుంటుంది. దీన్ని బట్టి ఒక పొజిషన్ వచ్చిందని గర్వించకు. పురాణాలు ఎందుకు వినాలంటే అహంకారాలు అనగడానికి వినాలండి. ఇక్కడ ప్రతిదానికి గర్వం. వాడికి లేదు నాకు వచ్చింది కానీ వాడిని మించి నేను అనుకుంటున్నాడు. నేను మించి కూడా కనబడగానే మళ్ళీ కడుపు ఏడుపు. అయితే పొగరు లేకపోతే ఏడుపు, ఈ రెండుతోనే కాలక్షేపం బతుకంతా. అందుకే కథలు జాగ్రత్తగా వినాలి. నహుషుడు అనేవాడు సామాన్యుడు కాదు, గొప్ప వంశంలో పుట్టాడు మహానుభావుడు. చంద్రవంశంలో అత్యంత పూర్వీకుడే నహుషుడు. అలాంటి నహుషుడు చక్రవర్తి అయ్యి శతాధిక యజ్ఞములు చేసిన ఫలంగా గొప్ప పుణ్యాన్ని సంపాదించాడు. ఆ సమయంలో స్వర్గలోకానికి చేరుకున్నాడు ఆయన. అప్పుడు విశ్వరూపుడనేటువంటి త్వష్టు ప్రజాపతి యొక్క పుత్రుణ్ణి ఒక మహాకారణం కోసం వధించవలసి వచ్చింది ఇంద్రుడికి. ఇంద్రుడు సంహరిస్తాడు. తద్వారా ఆయనకు హత్యాపాతకం వస్తుంది. ఈ పాతకం పోయే వరకు పదవిలో ఉండకూడదుట. ఎన్ని కేసులున్నా వాడిని మనం లీడర్ చేయొచ్చు అనేటువంటిది ఇప్పటి సిద్ధాంతమే. కానీ ఒక పాపం ఉన్నా పదవిలో కూర్చొని అర్హుడు కాడు ఎంత ఇంద్రుడైనా అప్పుడు రూలు. కానీ ఈ పాపం పోతే కానీ అవ్వదు. కానీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఎవరికి కనబడకుండా ప్రాయశ్చిత్తానికి వెళ్ళిపోయాడు. ఎవరికి కనబడకుండా ఆఖరికి శచీదేవికి కూడా కనబడలేదు. పురాణములు వర్ణించిన ప్రకారంగా తామర తూడులో దూరి తపస్సు చేసుకుంటున్నట్టు ఆయన.
తద్వారా పాప ప్రక్షాళన చేసుకోవడం. ఎంత ఏకాంతానికి వెళితే అంత పాపం పోతుంది, ఎంత సంఘం పెరిగితే కొత్త పాపాలు వస్తాయి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఆయన తపస్సుగా అక్కడ కూర్చున్నాడు. అప్పుడు దేవి భాగవతం అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ సమయంలో శచీదేవి అమ్మవారిని ఉపాసించడం, అమ్మవారు ఎక్కడున్నాడో చెప్పి క్షేమంగా ఉంచడం, తపస్సు వచ్చే వరకు కూడా, తపస్సు నుంచి వచ్చే వరకు నువ్వు దిగులు పడకని చెప్పడం దేవి భాగవతం అద్భుతం. అందుకే పులోమజార్చిత బంధమోచని బంధురాలక. పులోమజ అంటే శచీదేవి, ఆవిడ చేత పూజింపబడే తల్లి అని దేవి భాగవతం అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తోంది. సరే, మొత్తానికి ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు లేడు. రాజుగానే లేకపోతే అరాచకం. ఇంద్రుడు పదవిలో లేకపోతే అక్కడ స్వర్గం ఎలా ఉంటుంది, ముల్లోకాలు ఎలా ఉంటాయి. కనుక ఎవరిని ఇప్పుడు ఇంద్రుడిగా పెట్టాలి, కొంచెం టెంపరీగా ఆయన వచ్చే వరకు. అంటే 100 యజ్ఞముల పైన చేసిన వాడు ఇంద్ర సమానుడు అవుతాడు కనుక అప్పుడు నహుషుడిని చూసి నువ్వు ఇంద్ర పదవిలో ఉండయ్యా అన్నారు. పొజిషన్ వచ్చింది. ఇంద్ర పదవిలో ఉండగానే దేవతలు వచ్చి నమస్కరించినంత కామన్ ఆ పొజిషన్కి ఉంటుంది. అందరూ వచ్చి గౌరవిస్తున్నారు. ఋషులు కూడా వందనం చేయవలసింది ఇంద్రుడికి. మర్యాద, పోస్ట్కి ఇచ్చే మర్యాద అండి. ఋషులు వస్తున్నారు, దేవతలు వస్తున్నారు, అందరూ గౌరవిస్తున్నారు. ఇదేదో బాగుంది దానికి. ఎందుకంటే పదవిని బాధ్యతగా కాకుండా భోగంగా చూస్తే వచ్చే పతనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంతకాలం అయిపోగానే ఏమనిపించిందంటే, నేను ఇంద్రుడిని అయితే మరి ఇంద్ర భార్య కూడా నాకు కావాలిగా. ఇది దుష్టబుద్ధి. దానితో కబురు పెట్టాడు. ఇది పెద్ద ధర్మసంకట పరిస్థితి. ఆవిడ ఎలా తప్పించుకోవాలి ఇక్కడ నుంచి? బృహస్పతిని పిలిచింది ఆ తల్లి. ఏం చేయాలి దీని నుంచి? మీ ఆయన్ని అడుగు సలహా అన్నాడు. గొప్పగా చెప్పాడు. అప్పుడు తామర తూడులు ఉన్నాయని స్మరించి అడిగితే, అంటే కొన్ని పురాణాలు బృహస్పతి సలహా ఇచ్చినట్టు చెప్తుంది, కొన్ని పురాణాలు ఇంద్రుడు చెప్పినట్టుంది. ఏదైనా జరిగింది మనకు కావాలి కనుక ఇంద్రుడు చెప్పినప్పుడు ఒకడు అంటాడు, పదవిలో ఉన్నవాడు యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక చెప్తున్నాను అన్నాడు. ఒక పని చేయి, అతడిని నువ్వు ఆహ్వానించు. ఒక పని చేయి, మహర్షులు మోసుకొచ్చే పల్లకిలో రావాలి అని చెప్పు. నా దగ్గరికి రావాలంటే మహర్షులు మోసుకొచ్చి పల్లకిలో రావాలని చెప్పు. ఇదేంటి మరీ ఎక్కువ అతను గౌరవం కల్పించే సంగతి చెప్తున్నావంటే, అలాంటి వాడు మహర్షులతో ఎలా ప్రవర్తిస్తాడో నాకు తెలుసు అన్నాడు. సరే, పతి చెప్పినట్టుగా మళ్ళీ బృహస్పతికి చెప్పి మీ ఆయన చెప్పింది కరెక్ట్ అన్నాడు గురుగారు. అప్పుడు కబురు పంపింది, నువ్వు చెప్పినట్టు రావయ్యా, ఏం చేస్తావు, ఎందుకు గౌరవించాలి కదా, కాబట్టి నువ్వు ఋషులు మోసే పల్లెకలో రా అన్నారు. ఇక్కడ బ్రహ్మరథం, బ్రహ్మర్షులు మోసే రథం వస్తున్నాడు. కానీ నెమ్మదిగా నడుస్తుందిట. పైగా ఇలాంటి విషయాలు తొందరలు ఎక్కువ ఉంటుంటే పాపాత్మలకి. నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఏమిటా నెమ్మది నడక అన్నట్టు. ఇక్కడ పుట్టాయన ఉన్నాడు, ఆయన వల్ల ఎలా వస్తుందండి అన్నారు. ఇలా చూసాడు పలక నుంచి. ఆయన మహానుభావుడు, సప్ప సప్ప అన్నట్టు కాలుతో తన్ని. చూడండి, సప్ప సప్ప. వెంటనే వెనక్కి తిరిగి సర్పోభవ అన్నాడు. అయితే అదండి అగస్త్యుడు గారండి. ఇక్కడ ఒక్క మాటతో కొండ తులిగి కింద పడిపోయాడు. ఎన్ని యుగాలు పడి ఉన్నాడు, ఎన్ని యుగాలు పడి ఉన్నాడు తెలుసా. అందుకు ఒక్క పాపం చాలు యుగాల బాధకి. ఎన్ని యుగాలు పడి ఉన్నాడు. తర్వాత మహానుభావుడైన ధర్మరాజు దగ్గర ఆయనతో ప్రశ్న చేసుకుని, అంటే ప్రశ్న అంటే క్వశ్చన్ ఆన్సర్ కాదు, ఒక ధర్మ విషయ చర్చ. పరమ పవిత్రుడైన ధర్మరాజుతో ధర్మ విషయ చర్చ చేయడం వల్ల ఆ శాప పాప ఫలం పోయి మళ్ళీ స్వస్థితికి చేరుకున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి అహంకారం ఎంత కిందకి దించేసిందో చూడండి. చేసిన పుణ్యం అక్కడ కూర్చోబెడితే గురువుకి చేసిన అవమానం ఎక్కడ దించేసిందో చూడండి ఇక్కడ. అది అగస్త్యుల వారి. అది కసరి యవ్వాని కంఠ హుంకార రవము కొండపాముల కులములో కూల్చేని హర్షు అని చెప్పారు ఇక్కడ. ఇది అగస్త్యుడి గురించి. పైగా అగస్త్యుడు చెప్పిన వేదాంతం ఒకటి మహాభారత శాంతి పర్వంలో ఉంటుంది. అది అగస్త్య గీత అనే పేరుతో మనకు కనబడుతుంది. తెలుగులో అత్యంత సంక్షేపంగా ఉంటుంది. సంస్కృత భారతాల్లో కూడా అన్ని ప్రతుల్లో లేవు, కొన్ని ప్రతుల్లో మనకు కనబడుతుంది. అంటే పాఠాంతరాల్లో కొన్ని చెదిరిపోయాయి. అగస్త్య గీత, దానిలో అద్భుతమైన విషయాలు చాలా మనకి చెప్పబడతాయి. పురాణాల్లో అగస్త్యుడు చెప్పిన విషయ జ్ఞానములు చాలా చాలా గోచరిస్తూ ఉంటాయి. అలాగే అగస్త్యుడు చూపించినటువంటి ఉపాసనా విషయములు గమనిస్తే శక్తితత్వంలో అగస్త్యునికి లోపాముద్రకున్న స్థానం అంతా ఇంత కాదు. అందుకే లోపాముద్ర శ్రీ విద్యోపాసకులకి అత్యంత ముఖ్యమైన తల్లి. శ్రీ విద్యలో మంత్రభేదములు ఉన్నాయి, చాలామందికి తెలిసి ఉండేది. 12 రకాల మంత్రములు ఉంటాయి. ఒకటే శ్రీ విద్య అయినా ఉపాసనా భేదములు 12. విష్ణు ఉపాసిత విద్య హాది విద్య. అలాగే లోపాముద్ర పూజించినటువంటి విద్య హాది విద్య. ముద్రలు లేని మంత్రోపాసన ఉండదు. కానీ లోపాముద్రకు అమ్మవారు ఇచ్చేది ఏంటంటే ముద్ర రహితంగా కూడా ఆరాధించి సిద్ధి పొందించాడు ఆవిడ. అది లోపాముద్ర అనే మాటకి సరిగ్గా సరిపోతుంది అక్కడ పేరు. ఈ లోపాముద్ర ఎంత గొప్పదంటే
అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి దగ్గరికి వెళ్ళి లలితాదేవి చరిత్రని మంత్రశాస్త్రాన్ని అడిగితే అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి మొత్తం చెప్పాడు. అదే మనం చదివే లలితా శాస్త్రం, లలితా త్రిశతి, రాజశ్యామల శాస్త్రం, వారాగి శాస్త్రం, వాటి ఉపాసనా విధానాలు, మంత్రశాస్త్రం, వీటన్నిటితో పాటు లలితా చరిత్ర, లలితోపాఖ్యానం, ఇవన్నీ కూడా హయగ్రీవ స్వామి వద్ద అగస్త్యుల వారు తెలుసుకుని మనకు అనుగ్రహించింది. అందులో కొన్ని అయిన తర్వాత మహామంత్రం రాసుకొచ్చి అడుగుతాడు అగస్త్యుల వారు. ఆలోచిస్తాడు హయగ్రీవ స్వామి, చెప్పడు. కొంతసేపటికి చెప్పమందే అమ్మవారు చెప్తానన్నట్ట. అమ్మవారు చెప్పమందా అంటే అవును, మన లోపాముద్ర భర్తే కదా చెప్పు అనుట. అంటే లోపాముద్ర ఎంత గొప్ప తల్లి చూడండి, మహా తపస్విని ఆవిడ. శ్రీ విద్యలో ప్రధానంగా ఉంటుంది ఆ తల్లి. అమ్మవారి ఆరాధనా విధానాల్లో గౌరవించవలసిన స్థానంలో లోపాముద్ర ఉంటుందండి ఇక్కడ. దీన్ని బట్టి ఆమె బట్టి ఆయనకు వచ్చిన ఘనత కూడా అంటున్నది, అది లోపాముద్రాదేవి. వీరు ఉభయుల యొక్క సంభాషణ రూపంలోనూ వాళ్ళు ఇచ్చిన శాస్త్రముల రూపంలోనూ శ్రీ విద్యాశాస్త్రం చాలా విస్తరించి ఉన్నది. ఇది గమనించవలసింది. ఇలా ఎన్నెన్ని శాస్త్రముల మహానుభావుల వద్ద వచ్చాయో. ధర్మశాస్త్ర గ్రంథాల్లో అగస్త్యునికి అర్ఘ్యప్రదానం చేయడం అని చెప్తున్నారు. అంటే అగస్త్యుని ఆరాధించడం వల్ల కొన్ని ప్రక్రియలు, ఋషిపంచమని పూజ ఉంటుంది, సప్తర్షులను పూజించి ఇత్యాది, వాటితో పాటు అగస్త్యుని పూజ కూడా చెప్పారు. ధర్మసింధు మొదలైన ధర్మ గ్రంథాల్లో అగస్త్యునికి అర్ఘ్యం కూడా అగస్త్యుని ఆరాధించడం చెప్పారు. ఆ స్తుతి ఒక్కసారి విని మనందరం అగస్త్య మహర్షిని నమస్కారం చేసుకుందాం. అగస్త్య స్మరణ చేస్తే మొండి వ్యాధులు కానీ మహాపాతకములు కానీ పోతాయట. ఆరోగ్యం సిద్ధించాలంటే అగస్త్య స్మరణ అంత గొప్పగా చెప్తున్నారు. దాని ఆధారమైన మంత్రశాస్త్ర గ్రంథాలు కొన్ని. కాశపుష్ప ప్రతీకాశ వన్హిమారుత సంభవ, ఇది గమనించవలసిన మంచి మాట అండి. ఇందాక కథలో సముద్రాన్ని ఎండించమని అగ్నికి వాయువుకి చెప్పారంటే వాళ్ళ కాదన్నారు. అగస్త్యుడు చేయగలిగారు. అంటే అగస్త్యుల్లో సహజ తపశ్శక్తి, మిత్రావరణ తేజస్సు ఉన్నాయి. ఈ అగ్నివాయువులు ఏం చేశారంటే అగస్త్యంలోకి ప్రవేశించి తద్వారా చేశారట. కనుక అగస్త్యంలో అగ్నివాయు తేజస్సులు ఉన్నాయి. అందుకే వన్హిమారుత సంభవ ఆ మాటలో ఉన్న విశేషం అది. మిత్రావరణయో పుత్ర కుంభయోనే నమస్తుతే, ఇది ఒక శ్లోకం. వింధ్యబుద్ధిక్షయకర మేఘతోయ విషాప, మేఘాల్లో కురిసే వానల్లో విషం లేకుండా చేస్తాట మహానుభావుడు. మేఘతోయ విశాప, అందుకే అగస్త్య నక్షత్రం ఉద్భవించినప్పుడు తేటధనానికి సంకేతంగా ఈ మంత్రం చెప్పబడుతుంది. రత్నవల్లభ దేవేశ లంకావాసనమోస్తుతే, ఇదొక రహస్యం. భీషణుడు పట్టాభిషిక్తులైన తర్వాత రావణ వధానంతరం అగస్త్యుడు వారు లంకలో బహుకాలం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని పురాణ విషయములు. అందుకే లంకావాసనమోస్తుతే. వాతాపిర్భక్షితో ఏన సముద్ర శోషతపుర లోపాముద్రాపతి శ్రీమాన్ యో సత్తస్మై నమో నమః. ఏనోదితేన పాపాని విలయం యాంతి వ్యాధయ తస్మై నమోస్త్యగస్త్యాయ స శిష్యాయ చ పుత్రిని. పుత్రులతో శిష్యుడితో కలిసి ఉన్నటువంటి అగస్త్యుడు ఎవరిని స్మరిస్తే పాపములు వ్యాధులు పోతాయో అగస్త్యునికి నమస్కారము. అంతేకాదు ఆ తల్లికి కూడా చెప్తున్నాడు, రాజపుత్రి మహాభాగే ఋషిపుత్ని వరాననే లోపాముద్రే నమస్తుభ్యం అర్ఘ్యం మే ప్రతిగృహ్యతాం అని కూడా చెప్తున్నారు. అయిపోయింది అగస్త్య కదా, ఇంకా ఏదో మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఋషి కథ పూర్తయింది అని ఎరుగు చెప్పాలి. ఎంతో మిగుల్చుకుని అని కొనసాగిస్తూ అక్కడ పూర్తి చేసి మరో ఋషిని తీసుకొస్తాం. ఇంకా ఏదో కొంచెం మిగిలింది, ఆ మిగిలేదో పూర్తి చేసేసుకుని మరో ఋషులకు ప్రవేశిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.